షాలోం ఫ్రెండ్స్, షాలోం అండి, వందనాలు. ఈరోజు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకోపోవటంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వారు దోచుకుపోవటంలో సహాయం చేసింది ఎవరనే విషయాన్ని పరిశీలిద్దాం. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వారు దోచుకుపోవటానికి సహాయం చేసింది క్రైస్తవుల లేక మనువాద బ్రాహ్మణుల? మనం చర్చలో పాల్గొనబోయే ముందు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను. దయచేసి అందరూ ఆ వీడియో క్లిప్పింగ్ వినండి. సరే, ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం భారతదేశాన్ని ఉద్ధరించింది అని అంటున్నట్టు కదా బ్రిటిష్ వాళ్ళు ఉద్దేశించి. ఒక సంఘటన గురించి చెప్తాను. 1910-1920 మధ్య దశకంలో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా తగ్గిపోయింది. సహజంగా క్రమక్రమంగా జనాభా పెరుగుతూ ఉంటారు. కానీ ఆ దశకంలో మన దేశంలో జనాభా తగ్గిపోయింది. ఎందుకంటే అప్పుడు ఒక కరువు వచ్చింది. ఆ కరువు వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఆ కరువు ఎందుకు వచ్చింది? 1914-1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం ప్రధానంగా బ్రిటన్ లీడర్షిప్ లో కొన్ని దేశాలు, అటు జర్మనీ లీడర్షిప్ లో కొన్ని దేశాల మధ్య జరిగింది. అయితే యుద్ధం వల్ల ఆహార కొరత వస్తుందేమో, తమ దేశంలో సైనికులకి అవసరాలు ఉంటాయేమో అని చెప్పి ఈ బ్రిటిష్ పాలకులు ఏం చేశారంటే మన దేశంలో ఇక్కడ పండినటువంటి పంటనంతటినీ కూడా మొత్తం వాళ్ళ దేశానికి తరలించేశారు. అంటే ఏ దేశంలో పండిన పంట మొట్టమొదటి వాళ్ళ అవసరాలకి తగినంత ఉంచుకుని ఆ తర్వాత మిగతా దేశాలకు ఎగుమతి చేయాలి. కానీ ఇక్కడ పండిన పంట మొత్తం ఊడ్చేసి వాళ్ళ దేశానికి తరలించకపోవడం వల్ల ఇక్కడ కృత్రిమంగా కరువు ఏర్పడింది. ఆ కరువులో కోట్ల మంది చనిపోయారు. అంతేకాదు ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడేందుకు భారతదేశం నుంచి మొత్తం 13 లక్షల మంది సైనికులు తీసుకుపోయారు వాళ్ళు. అందులో 74,187 మంది సైనికులు, భారతీయ సైనికులు చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ కోసం పోరాడుతూ. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులను తీసుకుపోయారు ఆ యుద్ధం కోసం, మానవ వనరులను తీసుకుపోయారు, జంతు సంపద, చివరికి జంతువులు ఎక్కడి నుంచి తీసుకుపోయి ఆ యుద్ధంలో వాళ్ళు ఉపయోగించుకున్నారు. అలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సంపదలని తమ యొక్క స్వార్థం కోసం, తమ యొక్క సామ్రాజ్యం వాళ్ళు భారతీయులు చేసినటువంటి ప్రమాణం ఏమిటంటే, ఈ యుద్ధంలో మీరు మాకు సహాయం చేసినట్లయితే ఈ యుద్ధానంతరం మీకు స్వయం పాలన ఇస్తాము, స్వరాజ్యం ఇస్తాము, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ప్రమాణం చేసి యుద్ధం గెలిచిన తర్వాత బ్రిటిష్ పాలకులే చెప్పారు, ఈ యుద్ధంలో భారతీయ సైనికులు మనకు సహాయం చేయకపోయినట్లయితే మనకు విజయం లభించేది కాదు అని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటని మాత్రం నిలబెట్టుకోలేదు. అది బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం యొక్క దిగజారుడు తనం. ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఇచ్చిన మాట ప్రకారం స్వరాజ్యం ఇవ్వలేదు, కానీ బహుమతిగా ఏమిచ్చారో తెలుసా? 1918లో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతే 1919లో జలియన్ వాలాబాగ్ ఏప్రిల్లో జనరల్ డయ్యర్ అనేవాడు అమాయకమైనటువంటి చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించారు. సుమారు 400 మంది చనిపోయారు, 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అది ఈ దుర్మార్గుల కోసం తమ ప్రాణాలకు తెగించి, ప్రాణాలను అర్పించి పోరాడినటువంటి భరత జాతికి ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఆ క్రైస్తవ సమాజం ఇచ్చినటువంటి బహుమతి. ఎరా ముత్యాలు వింటున్నావా? ఇప్పుడు చెప్పరా, క్రైస్తవ సమాజం ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఏం చేసిందో ఈ దేశానికి. ఈ ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ విధంగా భారతదేశంలో కరువు వచ్చి గుట్టలుగా జనాలు చనిపోతున్నారు అని చెప్పి ఒక అధికారి వెళ్ళి విన్స్టన్ చర్చిల్ అనేవాడితో చెప్తే వాడు ఏమన్నాడు తెలుసా? ఆ పోతే పోయారులే కానీ గాంధీ చచ్చిపోయాడా అని అడిగాడు వాడు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూని వాళ్ళ దేశానికి ఆహ్వానించి అవమానం చేసి పంపిస్తే నెహ్రూ ప్రసంగం చేశాడు, నేను అనుమానిస్తూనే వెళ్ళాను, కానీ చాలా పరాభవంతో, చాలా మనోవేదనతో తిరిగి వచ్చాను, వాళ్ళకి అవమానం చేశారని చెప్పి బాధపడ్డాడు నెహ్రూ. అట్లాంటి కుసంస్కారులు వీళ్ళు. ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు వాళ్ళు? బైబిల్ దేవుడి నుంచి స్ఫూర్తి పొందిన క్రైస్తవ సమాజం అది. ఇదిరా ముత్యాలు వాస్తవాలు. బైబిల్ నుంచి స్ఫూర్తి పొందితే ఇలా ఉంటారు. సరే.
చూశారు కదా, ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే ఈ శిఖండి ఆర్యబ్రాహ్మణులకు తొత్తుగా ఉంటూ వారు విధిల్చే ఎంగిలి మెత్తులకు ఆశపడి బ్రాహ్మణులను వెనుకేసుకు రావటానికి వారి యొక్క దమనని వారు భారతదేశంపై చూపిన చేసిన ఆకృత్యాలను దాచిపెట్టుటకు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్రైస్తవ సామ్రాజ్యంగా చూపిస్తూ ఈ బ్రిటిష్ వారు అందరూ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు భారతదేశాన్ని దోచుకుపోయారని చిత్రించే ప్రయత్నం చేశాడు. బాగానే చేశాడు. మా శిఖండి మాట్లాడే విధానం బట్టి అందరూ నమ్మేస్తారు, ఎందుకంటే యాక్టింగ్ లో మావాడు డిప్లొమా పొందాడు. సో నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఓకే, బ్రిటిష్ వారు భారతదేశాన్ని కొల్లగొట్టారు, భారతదేశాన్ని దోచుకుపోయారు, భారతీయులకు అన్యాయం చేశారు, అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పర్ఫెక్ట్. దేన్ని కూడా ఖండించే అవసరం మనకు లేదు. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఈ బ్రిటిషర్స్ భారతదేశానికి రావడానికి ఎవరు సహాయం చేశారు? ఈ బ్రిటిషర్స్ భారతదేశంలో తమ పరిపాలనను సుస్థిరం చేసుకోవడానికి ఎవరు సహాయం చేశారు? ఈ బ్రిటిషర్స్ రాగానే దేశాన్ని ఆక్రమించేసుకొని దోచేసుకెళ్ళారా? లేదు కదా. 200 ఏళ్ల పాటు వీళ్ళ దోచుకునే ప్రోగ్రామ్ సాగింది. మరి 200 చిల్లర ఏళ్ళు వీళ్ళకు సహాయం చేసింది ఎవరు? వీళ్ళు దోచుకుపోవటంలో వీళ్ళకి సహాయం చేసింది ఎవరు? వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంది ఎవరు? భారతదేశంలో భారతీయులకు బ్రిటిష్ వారికి మధ్య అనుసంధానంగా ఉండి వీళ్ళ దోచుకుడు కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా సహాయం చేసింది ఎవరనేది నా ప్రశ్న. నా ప్రాబ్లం ఏంటంటే బ్రిటిష్ వారు దోచుకున్నారు, వాళ్ళు క్రైస్తవులు దోచుకున్నారు, బైబిల్ వాళ్ళకి చెప్పింది కాబట్టి దోచుకున్నారు అని చెప్పేసి అబాండాలు వేసే బదులు బ్రిటిషర్స్ వాడికి బొచ్చు తెలుసా భారతదేశం గురించి? ఏ మూల ఏముంది ఆడికేం తెలుసు? ఏ రాజ్యంలో ఎవరు రాజరికం చేస్తున్నారు ఆడికేం తెలుసు? ఎట్నుంచి ఏ రాజ్యంలోకి వెళ్ళి దోచుకోవచ్చు ఆడికేం తెలుసు? ఎవడో సహాయం చేసి ఉండాల. ఆ ఎవడు అనేది ఈరోజు డిస్కషన్. సో ఇన్ ద లైట్ ఆఫ్ బైబుల్ అంటూ పెట్టిపోయాడు కదా. మొదట నేను నాతో పాటు చర్చలో పాల్గొనడానికి జాన్కువే బ్రదర్ ఉన్నారు, క్రాంతి కుమార్ బ్రదర్ ఉన్నారు, అలాగే సాంబశివరావు బ్రదర్ గారు జాయిన్ అవుతారు. సో కొద్దిగా డెప్త్కి వెళ్ళే ముందు నేను జాన్కువే బ్రదర్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇన్ ద లైట్ ఆఫ్ మనుస్మృతి ఈ ఆర్య బ్రాహ్మణుల మనువాదం గురించి వివరిస్తే నేను అక్కడి నుంచి అసలు ఈ ఆర్య బ్రాహ్మణులు ఏ విధంగా బ్రిటిషర్స్ కి తొత్తులుగా మారి వారి బూట్లు నాకి వారి సంకలు నాకి నానా ఇది చేసి ఎలా భారతీయులను మోసం చేసి వారికి దోచిపెట్టారో నేను వివరిస్తాను. బ్రదర్ ముందుగా నాకు ఈ ఇన్ ద లైట్ ఆఫ్ మనుస్మృతి ఈ ఆర్య బ్రాహ్మణుల మనువాదం ఎలా ఉంటుందో వివరించండి బ్రదర్. ఓకే బ్రదర్, దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మంచి విషయాలు మన బ్రదర్ నవీన్ బ్రదర్ మాట్లాడారు. నేను ప్రేక్షకులు తెలియజేస్తుంది ఏంటంటే, బ్రిటిష్ వారు మనకి అన్యాయం చేశారు, వారు దుర్మార్గులు, బ్రిటిష్ వారు దుర్మార్గులు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, క్రైస్తవులమైన మేము కూడా ఒప్పుకుంటున్నాం. బ్రిటిషర్స్ వల్ల ఇండియాకి క్రైస్తవ్యం రాలేదు. బ్రిటిష్ వారు రాకముందే క్రైస్తవ్యం ఇండియాలో ఉంది, అది ముందు మీరు గమనించండి. అయితే ఇప్పుడు ప్రశ్నలకు వెళ్ళిపోదాం మనం. మరి ఇన్ ద లైట్ ఆఫ్ మనుస్మృతి అలాగే 2 రకాల మనుస్మృతులు అందులో ఉన్నాయి. 2 రకాల మనుస్మృతులు ఉన్నాయి. ఇందులో గురించి కూడా నేను చూపిస్తాను. ముఖ్యంగా నేను ముందు దేవి భాగవతంలో నుంచి ఒక పాయింట్ రేస్ చేయాలనుకుంటున్నాను. భారతదేశంలో బ్రాహ్మణులు ఈ సమాజాన్ని ఎలా కంట్రోల్ చేసేవారు అనేది ముందు మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎలా కంట్రోల్ చేశారు, వీళ్ళ విధానం ఏంటో మనం ముందు తెలుసుకుంటే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి బ్రదర్. అది నేను ముందు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా వీరు ఒక విషయం చెప్తాను. 9వ స్కందము, దేవి భాగవతము 9వ స్కందము పేజ్ నంబరు 806లో ఒక మాట రాయబడింది. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభిపాక నరకమును పోతాడు, 1,00,000 సంవత్సరాలు యమదూతల చేతిలో నానా హింసలు అనుభవిస్తాడు అని ఇక్కడ రాయబడింది. అంటే వీళ్ళు దక్షిణని ఇవ్వకపోతే, బ్రాహ్మణుడికి కానీ దక్షిణ ఇవ్వకపోతాం కనుక ఏం చెప్పారంటే మరి నరకానికి వెళ్తారు అని బెదిరింపులు స్టార్ట్ చేశారండి. ఎవరు? బ్రాహ్మణులు బెదిరించులు స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు దక్షిణలు ఎలా ఉండేవి, అనేది మనం తెలుసుకోవాలి. అది మనం ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా మనుస్మృతి గ్రంథం చూడండి. మనుస్మృతి 5వ అధ్యాయము, మనుస్మృతి 5వ అధ్యాయము, ఒక నిమిషం ఇటు పక్క మారుస్తాను. ఓకే, మనుస్మృతి 5వ అధ్యాయము
18వ శ్లోకము 11 నుంచి 18 శ్లోకం మనం చదువుతున్నట్లయితే ఇక్కడ బ్రాహ్మణులు ఏంటి తినొచ్చో ఉంది బ్రదర్. ఏంటి తినొచ్చో ఉంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను ముందు. ఇక్కడ ఎద్దు, పంది, ముళ్ళపంది, ఉడుము, ఖడ్గమృగము, తాబేలు, కుందేలు వీటిని తినవచ్చును. ఏమండి? ఇలాంటి జంతువులు వీళ్ళు తినవచ్చు. వీరికి ఇలాంటివి దక్షిణను అడిగేవారు. ఈ గ్రంథంలో, ఈ మనుస్మృతిలో 3వ అధ్యాయంలో ఏముందో నేను చెప్తానండి. బాగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక వీళ్ళకి ఎలాంటి దక్షిణలు ఇవ్వాలో ఇక్కడ రాసింది. అంటే వీళ్ళు యాగాలు చేసేవారు. యాగాలు చేసినప్పుడు బ్రాహ్మణులకి అర్పించే దక్షిణాలు అనమాట. మత్స్య మాంసం అంటే చేప మాంసం దానం 2 నెలలు చేప మాంసం ఇవ్వాలట. జింక మాంసము దానం 3 నెలలు ఇవ్వాలట. గొడ్ల మాంసము దానము చేత 4 నెలలు ఇవ్వాలట. ద్విజులు భుజింపదగిన పక్షు మాంసము 5 మాసాలు ఇవ్వాలట. అలాగే మేక మాంసము 6 మాసాలు, చారల జింక మాంసము 7 మాసాలు, కృష్ణ మృగము మాంసము 8 మాసాలు, దుప్పు మాంసం 9 మాసాలు, ఏమిటి ముండ్లపంది, అడవి దున్న, వీణ మాంసంచే 10 మాంసాలు, కుందేళ్ళు, తాబేళ్ళు, మరి ఇలాంటివన్నీ మాంసాలు 10 మాసాలు. అంటే ఒక సంవత్సరం పాటు ఒక లిస్ట్ చెప్పి ఏం చేసేవారంటే, ఇది కానీ మీరు మాకు అర్పించకపోతే, బ్రాహ్మణులకి అర్పించకపోతే మరి మీరు నరకానికి పోతారు అని వీళ్ళు చెప్పేవారండి. నేను మనుస్మృతిలో ఉన్నదే నేను చదివిస్తున్నాను తప్ప వేరేది నేను చదివించట్లేదు. ఇది ఎక్కడ ఉందంటే 3వ అధ్యాయంలో 267 నుంచి 271 వరకు మీరు ఈ శ్లోకాలు చదివితే గనక మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇది చెప్పాను తెలుసా బ్రదర్? ఇది ఎందుకు చెప్పానంటే వీళ్ళు ఏం చేసేవారు, దక్షిణ ఈ విధంగా ఉండేవాడు, కంట్రోల్ చేసేవారు. వీళ్ళు కొంతవరకు కంట్రోల్ చేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత జనాలు ఇవ్వలేక దక్షిణలు ఇవ్వలేక ఫెడప్ అయిపోయి వీళ్ళతో చాలా బాధలు పడ్డారు. అయితే అదే సమయంలో మనకి బౌద్ధం అనేది ఎక్కువ శాతం ఇండియాలో వ్యాపించింది. బౌద్ధం అనేది ఎప్పుడైతే వ్యాపించిందో వీళ్ళు ఏం చేశారంటే, పశుహింస మంచిది కాదు, పశువును చంపకూడదు, బలులు అర్పించకూడదు అనే విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకురాగానే వీళ్ళేం చేశారంటే మంచి ఆదరణ, అంటే ఆ పశువుని హింసించరాదు అనే ఆ పాయింట్ ఈ సమాజానికి బాగా నచ్చింది అనమాట. అప్పుడు ఎక్కువ జనాలు ఆదరింపబడి బౌద్ధంలోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఎక్కువ శాతం బౌద్ధంలోకి వెళ్ళిపోవడం మొదలెట్టిన తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణులు ఏం ఆలోచించారంటే, మనం కూడా ఏం చేయాలంటే మరి పశుహింస చేయకుండా మరి మనం కూడా మరి మాంసం తినకుండా ఉందామని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మాంసం తినడం మానేసి, ఏమండి, జనాల్ని మళ్ళీ వీళ్ళ వైపుకు అట్రాక్ట్ చేసుకోవడం కలుపుకోవడం మొదలుపెట్టి బౌద్ధులు ఏం చేశారంటే ఇక్కడి నుంచి తరివేయడం మొదలు పెట్టారు బ్రదర్. అంటే ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ లోకాన్ని ఏం చేశారంటే కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయడంతో పాటు మరొకటి చేశారు ఏంటంటే, శూద్రుడిని చాలా అణగదొక్కే ప్రయత్నాలు వీళ్ళ గ్రంథాల్లో మనకి పుట్టలుగా కనబడతాయి. ఎందుకంటే వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను. నా దగ్గర పరాశర స్మృతి ఉంది, చూడండి. పరాశర స్మృతి ఈ పుస్తకం మీరు చదివినట్లయితే ఇది 2 భాగాలుగా ఉంటది. దయచేసి ఇది అంత బేగా దొరకదండి. ఇది అంత బేగా దొరకదు, అంత కాస్ట్లీ, ప్లస్ చాలా తక్కువగా అమ్ముతారు ఇది. నేను పరాశర స్మృతిలో ఏముందో కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినాలి. శూద్రుడు కపిల గోవు పాలు త్రాగిన, వేదాలు చదివిన మహాపాపిష్టుడు అవుతాడు. పరాశర స్మృతి 1వ అధ్యాయము 67వ శ్లోకం. మహాపాపి అవుతాడు అంటే ఇలా కంట్రోల్ చేసేవారు అన్నమాట. జనాల్ని కంట్రోల్ చేసేవారు, శూద్రుల్ని కంట్రోల్ చేసేవారు వీళ్ళు. ఏమండి, శూద్రుడికి బ్రాహ్మణుల సేవ మినహా ముక్తి వేరొక మార్గం లేదు. శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయడం తప్ప మిగతా మార్గం శూద్రుడికి లేదు. 1వ అధ్యాయము 64వ శ్లోకంలో ఇది మనకు కనబడుతుంది. ఇంకా మనం చూస్తే, కళ్ళం వద్ద వచ్చిన బ్రాహ్మణుడికి ఎవరు గింజలను పెట్టరో వాడు పాపిష్ఠుడికి చండాలుడుగా చోరుడుగా పుడతాడట. ఇది 2వ అధ్యాయము 9 నుంచి 11వ శ్లోకాల వరకు మన పరాశర స్మృతిలో మనకు కనబడుతుంది. ఇంకా బ్రాహ్మణుడు సేవ మాని శూద్రుడు అల్పాయుషు అవి పాపాత్ముడు అవుతాడు. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో మనకు పరాశర స్మృతిలో మనకి ఇది కనబడుతుంది. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 8వ అధ్యాయము 25వ శ్లోకం చదువుతానండి. అంటే పాలివ్వని ఆవు కన్నా పాలిచ్చే గాడిద మంచిది కదా, ఆ విధముగానే దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కన్నా సన్మార్గుడైన శూద్రుడు పూజ్యుడు కాడు. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, బ్రాహ్మణులైన మేము చెడ్డవాళ్ళని, దుర్మార్గులని, అయినా సరే మేమే మంచోళ్ళం అంటున్నారు. చూడండి,
ఏమండి? అంటే శూద్రుడు మాత్రం మంచోడైనా సరే వాడు చెడ్డవాడే, వాడు పూజ్యుడు కాదు. అంటే ఈ విధమైన ధర్మశాస్త్రాన్ని పరాశర స్మృతి కానివ్వండి, మను ధర్మశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ ఇలాంటివి రాసి ఏం చేశారంటే సమాజాన్ని కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసి మనకు విచిత్రమైన విషయం నాకు ఈ దేవి భాగవతంలో కనబడింది కదా. అదేంటంటే ఒకసారి చదువుతాను చూడండి. మరి వీళ్ళు చాలా దేశభక్తులు అంటారు కదా, కానీ ఇందులో ఈ 9వ స్కందంలోనే 757 పేజీలో ఏముందంటే, భారతదేశంలో ఏ రూపంలోనైనా జన్మ పొందడమే దుర్లభము అన్నారు. అంటే భారతదేశాన్ని కించపరుస్తూ ఇక్కడ ఈ దేవి భాగవతంలో వీళ్ళు రాశారు. దయచేసి మీరు ప్రేక్షకులారా చూడాలి. 9వ స్కందంలో ఇది ఉంటది, మీరు గమనించాలి. నేను చూపిస్తున్నాను బ్రదర్, మీకు అర్థమైందండి. అంటే దేశభక్తి ఎవరికి ఉంది? దీన్ని బట్టి దేశభక్తి ఎవరికి ఉంది ఏమండి? అంటే ముందు పశుమాంసం తినేవారు, తర్వాత తినడం మానేస్తారు. అంటే స్ట్రాటజీ మార్చేస్తారు వీళ్ళు. స్ట్రాటజీ ఏం చేస్తారంటే మార్చేస్తుంటారు అనుకూలంగా, సమాజానికి అనుకూలంగా స్ట్రాటజీ మార్చేసి వీళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని వాళ్ళు పశుమాంసం ముందు తినేవారని తర్వాత మానేశారండి. అలాగే వీళ్ళు సోమరసం భయంకరంగా తాగేవారు వేదకాలంలో అని మరి వివేకానంద గారు హిందూ మతం అనే పుస్తకంలో ఏమంటే ఇది రామకృష్ణ మట్టవారు వేశారు. ఈ పుస్తకంలో వివేకానంద గారు అది నిజమని చెప్పారు. ఈయనే కాదు, వివేకానంద గారు కాదు, అంబేద్కర్ గారు కూడా ఈ విషయాన్ని చాలా బలంగా చెప్పారు ఈ పుస్తకం ద్వారా. ద అన్టచబుల్స్ హూ వర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటంటే ముందు బ్రాహ్మణులు ఏం చేశారంటే పశు మాంసాన్ని తినేవారు, యజ్ఞాల్లో పశుహింస చేసేవారు. తద్వారా అనేకల దగ్గర మరి దాన్ని ఏమంటారు అర్పణలు స్వీకరించేవారు. నెలవారీగా, సంవత్సరాల వారీగా వారు అర్పణలు స్వీకరించి ఒక అర్పణలు అర్పించకపోతే మరి మీరు శాపమైపోతారు, మీరు కుంభిపాక నరకంలో పడిపోతారు అని మరి వీళ్ళు కంట్రోల్ చేసేవారు. ఆ విధంగా వీళ్ళు కంట్రోల్ చేసేవారు. అంటే వాళ్ళ తత్వము అలా ఉంటుంది, వాళ్ళ కంట్రోలింగ్ పవర్ ఆ విధంగా ఆనాడు ఉండేది అని ఎవరో చెప్పారంటే మరి అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ పుస్తకాలు చదవండి, ఈ విషయాలన్నీ కూడా మీకు తేటగా ఆయన రెఫరెన్స్లతో సహా, వేదాలలో నుంచి రెఫరెన్స్లతో సహా ఆయన రాయడం మనం చూడగలం. కనుక నేనేం చెప్తున్నానంటే అంటే ఇలాంటి తత్వం ఉన్నవారు, అందరినీ కంట్రోల్ చేయాలని తత్వం ఉన్నవారు దేశాన్ని ఎలా ప్రేమిస్తారు అనేది ఒక మంచి పాయింట్ మనకి తెలుస్తుంది. అసలు దేశాన్ని ప్రేమించడం అంటే ఏమంటే దేశం కోసం ప్రాణం పెట్టాలి. అంటే క్రైస్తవులు దేశం కోసం ప్రార్థన చేస్తారు, అధికారుల కోసం ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా సేవ అనేది ఇండియాకి ఎవరు తీసుకొచ్చారు అని మనం ఆలోచిస్తే క్రైస్తవులే తీసుకొచ్చారండి. మేము బ్రిటిష్ వాళ్ళు వంచుకులే, వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. కానీ మిషనరీస్ అనే వేరే వారు ఉన్నారు, వాళ్ళకి బ్రిటిష్ వారికి సంబంధం లేదు. ఎందుకంటే వారు నిజమైన క్రైస్తవులు. మిషనరీస్ అనేవారు నిజమైన క్రైస్తవులు. వాళ్ళు సహాయం చేశారు, భారతదేశానికి సహాయం చేశారు. మరి అంటరానితనం ఎన్నో సంవత్సరాలు కొనసాగింది. మరి పరాశర స్మృతిలో ద్వారా కానివ్వండి, మనుస్మృతి ద్వారా కానివ్వండి, మరి వేదాల ద్వారా కానివ్వండి, మరి అంటరానితనం చాలా కొన్ని సంవత్సరాలు మొదలైంది. పక్కన్న లో తరగతిలో ఉన్న శూద్రునే ముట్టని వారు వీరు. అయితే మిషనరీస్ ఏం చేశారంటే కుష్టి రోగులు సైతము చేత్తో ముట్టుకొని వాళ్ళు సేవలు చేశారు. ఎన్నో స్కూల్స్ కట్టారు, ఎన్నో హాస్పిటల్స్ కట్టారు. మరి ఇలాంటివన్నీ సేవలు చేసే వారిని మనం మెచ్చుకోవాలా వద్దంటారా? మనం మెచ్చుకోవాలా? వారు ఇతర దేశాల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మనం అలాంటి వాళ్ళు మనం మెచ్చుకోవాలా వద్దా? మన దేశాన్ని ఎంతో సేవ చేసి ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఏమండి మరి స్త్రీలు ఇప్పుడు చదువుకుంటున్నారంటే కారణం వారే. ఏమంటే హాస్పిటల్స్ ఉన్నాయంటే కారణం వారే, అనాథశాలలు ఉన్నాయంటే కారణం వారే, వృద్ధాశ్రయం ఉన్నాయంటే వారే కారణం. ఏమంటే మనకు చదువు చెప్పారు, మెడిసిన్ గా మనకి ఎంతో హెల్ప్ చేశారు. మరి అలాంటి వారిని మెచ్చుకోవాలా వద్దా? వీళ్ళు ఎవరంటే మిషనరీస్, వీళ్ళు బ్రిటిషర్స్ అని నేను అనట్లేదు. బ్రిటిషర్స్ మేము కూడా విమర్శిస్తున్నాం, ఎందుకంటే బ్రిటిషర్స్ మన దేశాన్ని దోచుకుపోయారు. అయితే ఈ బ్రిటిషర్స్ కి ఎవరు సహాయం చేశారు? ఎందుకంటే వీళ్ళు ఆధిపత్యం కావాలి. ఎప్పుడు కూడా ఈ బ్రాహ్మణులకు ఏం కావాలంటే ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం కోసమే వారు పరాశర స్మృతి రాశారు. ఆధిపత్యం కోసమే వీరు మనుస్మృతి రాశారు. ఏమండి ఎన్నో పురాణాలు రాశారు. దేవి భాగవతం మనం చూసుకోండి, ఎందులో చూసుకోండి మనకి ఆధిపత్యం కనబడుతుంది, డామినేషన్ కనబడుతుంది. కనుక ఆ డామినేషన్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారో అని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బ్రదర్. ఇది ఈ రోజు నేను చెప్పవలసిన విషయం బ్రదర్. బ్రదర్, నేను ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. చెప్పండి బ్రదర్. మొట్టమొదటగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే
క్రైస్తవ్యం అనేది భారతదేశంలోకి బ్రిటిషర్ ద్వారా రాలేదు. ఎందుకంటే స్పష్టంగా ద కన్వర్షన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో జార్జ్ స్మిత్ గారు పేజ్ నెంబర్ 18 లో ఈ విధంగా రాస్తున్నారు. At some time between the years 180 and 190 AD, the Bishop of Alexandria received an appeal from the Christians in India to send them a missionary. నేను ఇది 2వ శతాబ్దం గురించి చదువుతున్నాను. భారతదేశానికి క్రైస్తవ్యం తోమా ద్వారా 1వ శతాబ్దంలో వచ్చింది. యూరోప్ దేశాలకు క్రైస్తవ్యం వెళ్ళకముందే భారతదేశానికి క్రైస్తవం వచ్చింది. దేవుని వాక్కు ప్రకటించబడింది భారతదేశంలో. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 5 లో పేజ్ నెంబర్ 533 లో ఈ విధంగా రాస్తున్నారు. 180-190 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలోని క్రైస్తవ మత సంస్థల నుండి అలెగ్జాండ్రియా బిషప్ విజ్ఞాపనను అందుకొని తర్వాత మిషనరీ మరియు పాంటియోనస్ ను వారి కోరిన ప్రకారం పంపినాడు అని. అంటే అంబేద్కర్ గారు కూడా పై జార్జ్ స్మిత్ గారి వాటిని ధృవీకరిస్తున్నారు. అలాగే ద డిజైర్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఇది సురేందర్ కుమార్ దత్తా గారు పేజ్ నెంబర్ 147లో ఈ విధంగా రాస్తున్నారు. There is a better evidence in favor of the statement of early writers that about the year 190 AD, Pantaenus, the head of the Catholic school at Alexandria, went to India as a missionary. In the following centuries, there are occasional references in the writings of travelers to the existence of Christians in the South India at Ceylon. అంటే స్పష్టంగా 2వ శతాబ్దంలోనే క్రైస్తవ్యం భారతదేశంలో ఉందని చెప్పి రాస్తున్నారు. ఈ వీళ్ళు బ్రిటిషర్స్ కి అంటకట్టేదంతా బూటకం అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఏం చేస్తున్నారంటే బ్రిటిషర్స్ ని క్రైస్తవులుగా చిత్రీకరించి క్రైస్తవులు భారతదేశాన్ని దోచుకుపోయారని ఒక మెసేజ్ సమాజంలోకి పంపించి క్రైస్తవ పట్ల అందరికీ ద్వేషం కలిగించాలని కుట్రపూరిత ప్రచారం ఇదనమాట. ఈ ప్రచారాన్ని తిప్పికొడతానికే ఈ రోజు మనం ఈ చర్చా కార్యక్రమం పెట్టాము. అలాగే పరమానంద బోస్ గారు ఏ హిస్టరీ ఆఫ్ హిందూ సివిలైజేషన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ అనే గ్రంథంలో పేజ్ నెంబర్ 51లో ఈ విధంగా రాస్తున్నారు. బట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అజ్యూమ్డ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ హోస్టిలిటీ టువర్డ్స్ క్రిస్టియన్ మిషనరీస్. They were probably the only Christian power that separated religion so completely from the state policy. స్పష్టంగా ఏం రాస్తున్నారంటే బ్రిటిష్ ప్రభుత్వము క్రిస్టియన్ మిషనరీస్ ప్రోత్సహించలేదు. ప్రాబబ్లీ ఇది ఒకటే ప్రభుత్వం కావచ్చు స్టేట్ ని రిలీజియన్ కి సెపరేట్ గా పెట్టి పరిపాలన సాగించని చెప్తున్నాడు. అలాగే 1858లో ద క్వీన్స్ ప్రొక్లమేషన్ చూస్తే మనకు ఈ విధంగా ఉందండి. బట్ దట్ ఆల్ షాల్ alike enjoy the equal and impartial protection of the law, and we do strictly charge and enjoin all those who may be in authority under us that they abstain from all interference with religious belief of worship of any of our subjects on pain of our highest displeasure. సో ఏంటంటే సెక్యులర్ అంటే భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా ఉంచారు. క్రైస్తవ్యాన్ని భారతదేశ ప్రజలపై రుద్దటానికి వీల్లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవచ్చు అని చెప్పేసి క్వీన్ ఒక డిగ్రీ పాస్ చేసింది. అలాగే మనకు పరమానంద బోస్ గారు ఏ హిస్టరీ ఆఫ్ హిందూ సివిలైజేషన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ లో ఈ విధంగా రాస్తున్నారు. వెన్ విలియం కేరీ కేమ్ టు కల్కత్తా ఇన్ 1793, he had to preach the religion of Christ like almost like a thief in constant fear of being deported to England. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి భయపడి విలియం కేరీ గారు ఎప్పుడైతే కల్కత్తా చేరుకున్నారో ఆ క్రైస్తవ మత ప్రచారాన్ని ఒక దొంగలాగా చేశాడు అనమాట. అంటే దాక్కుంటూ చేశాడు. ఎందుకంటే ఒకవేళ పబ్లిక్ లో అతను బయటపడిపోతే మళ్ళీ తిరిగి అతను వెనక్కి పంపించేస్తారన్న భయంతో, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క భయంతో ఈ విధంగా చేశాడని పరమానంద బోస్ గారు రాస్తున్నారు. అలాగే ద లైఫ్ అండ్ టైప్స్ ఆఫ్ కేరీ, మాస్టర్ అండ్ వాడ్, ఎంబ్రాసింగ్ ద హిస్టరీ ఆఫ్ ద శ్రీరాంపూర్ మిషన్ లో జాన్ క్లాక్ 1794 to 1877 మధ్యకాలంలో రాసిన విషయాలు చెప్తూ పేజ్ నెంబర్ 157లో ఈ విధంగా రాస్తున్నారు. కంపెనీ ప్రభుత్వం క్రైస్తవ మిషనరీల సువార్త కార్యకలాపాలను అనుమతించకపోగా అప్పటి కాలంలో జరిగే హిందూ ఉత్సవాలకు కృతజ్ఞతాపూర్వకమైన ముడుపులు చెల్లించుకునేది. ఈ అభ్యంతరకరమైన చర్యలను బట్టి మిషనరీలు మరింత ఆలోచనలు పడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం వారు తమకు ఈ దేశంలో లభించిన విజయాలకు బహుమతిగా ఈ ముడుపులు చెల్లించుకున్నట్లు చెప్పుకొని హిందూ మన్ననలు పొందేవారు. చూసారా, అలా తమ కుయుక్తితో బ్రిటిష్ వారు హిందువులకు దగ్గరే క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా సంకేతాలు అందించేవారు. ఈ విషయాన్ని అప్పటి మిషనరీ విలియం వాడ్ అతి స్పష్టంగా రాశారు. అంటే ఈ బ్రిటిష్ వారు ఎప్పుడు కూడా హిందువులకు సపోర్ట్ గా ఉంటూ మిషనరీలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఏ హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ కల్చరల్ మిషన్ ఆఫ్ ద మార్తోమా చర్చ్ డాక్టర్ ఎస్ థామస్ గారు పేజ్ నెంబర్ 29లో రాస్తున్నారు. దే ప్రొహిబిటెడ్ మిషనరీ వర్క్ అమంగ్ ద నేటివ్స్ ఫియరింగ్ దట్ ఇంటర్ఫరెన్స్ విత్ ద ప్రొవోక్ ద నేటివ్స్ ఇన్ వాజ్ ద మైట్ బి డిటర్మెంటల్ టు బ్రిటిష్ కమర్షియల్ ఇంట్రెస్ట్. బ్రిటిష్ వారి యొక్క కమర్షియల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా విప్లవాలు జరగవచ్చు అన్న కారణంతో మిషనరీ వర్క్ ని వీళ్ళు పూర్తిగా అడ్డుకున్నారు. అలాగే అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటం 12లో పుట 139లో ఈ విధంగా రాబడింది.
క్రైస్తవ సత్యాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతిస్తే ఏ విషమ పరిణామాలు ఎదురవుతాయన్న భయంతో బ్రిటిష్ మొదట్లో వ్యవహరించింది. కానీ స్థానిక అపోహలను అమితంగా గౌరవించే బ్రిటిష్ వైఖరి అంతే గర్హనీయం. కలకత్తా మిషనరీ మిస్టర్ వాట్ 1802 నాటి తన సంచికలో ఈ విధంగా పేర్కొన్నారు. గత వారం కాళీఘాట్కు ఊరేగింపుగా ప్రభుత్వ ప్రతినిధి బృందం బయలుదేరింది. కంపెనీ ప్రక్షాళన హిందూ దేవతకు కృతజ్ఞతాపూర్వక సమర్పణం చేస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇంగ్లీష్ వారికి లభించిన విజయాల కథ 5,000 రూపాయలు ఇచ్చుకున్నారు. ఈ విగ్రహానికి ఎన్నో వేల రూపాయలు చెల్లించడం ఎందరో చూశారు. సో ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎంతసేపు హిందువులకు అనుకూలంగా ఉంటూ మిషనరీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి అంబేద్కర్ గారు రాస్తున్నారు. అలాగే పుట 140లో ఈ విధంగా రాస్తున్నారు. అంత మాత్రమే కాక 1833 బిషప్ కోరి అనే వ్యక్తి అప్పటి మద్రాస్ గవర్నమెంట్ కు సమర్పించిన ఒక స్మారక చిహ్నంలో ఇలా రాశాడు: బ్రిటిష్ ప్రభుత్వం మతపరమైన సత్యాలను ప్రచారం చేయడంపై ఒత్తిడులు తేవడంతోనే సరిపెట్టుకోకుండా బహిరంగంగా సాధికారికంగా భూత ప్రేతాల పూజల వంటి దుష్ట కార్యాలకు సహాయం చేస్తున్నది. హిందూయిజంలోని జుగుత్సాకరమైన క్రౌర్యాలకు నీచమైన పనులకు ప్రత్యేకమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ఇటువంటి నరకప్రాయమైన తతంగాలకు తమ ఉత్సవ ముఖ్య అతిథులను పంపుతున్నది. విగ్రహ దేవాలయాల ఆస్తులను నిర్వహిస్తున్నది. నాట్యకర్తలను పోషిస్తున్నది. చూడండి బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో. అలాగే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్ 5 చాప్టర్ 29లో క్రిస్టియనైజింగ్ ద అన్టచబుల్స్ ఈ విధంగా రాస్తున్నారు. ఇట్ ఈస్ ఇనఫ్ టు అబ్జర్వ్ దట్ these settlers managed to work through the first 80 years of the 17th century without building a church. బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించటకు ఇక్కడ వచ్చినప్పుడు మొదటి 80 సంవత్సరాల వరకు వాళ్ళకు చర్చ్ అనేది కూడా లేదంట. అంటే వాళ్ళ దృష్టి కేవలం భారతదేశాన్ని ఎలా లోబర్చుకోవాలా, భారతదేశంలో హిందువులకు సపోర్టివ్గా ఉంటూ ఎలా భారతదేశాన్ని వారి ద్వారా ఆక్రమించుకోవాలన్న ఆలోచన మీద దృష్టి పెట్టారు. కానీ వాళ్ళ సొంతంగా ఒక చర్చ్ బిల్డింగ్ కూడా కట్టుకోలేదు. అలాగే మిషన్ వర్క్ ఇన్ సదర్న్ ఇండియా బై ఆమీ విల్సన్ కార్మైకెల్లో చాప్టర్ 3లో ఈ విధంగా ఉంది. అవుట్ సైడ్ ఇన్ ద రోడ్ ఎ నెంబర్ ఆఫ్ హిందూస్ వర్ స్టాండింగ్. సమ్ ఆఫ్ దెమ్ వేర్ హిస్ రిటైనర్స్ అండ్ ఫ్రెండ్స్. ఐ హియర్ దెమ్ సే యాజ్ ఐ పాస్ త్రూ దర్ మిస్ట్, హూ విల్ ఫాల్ ఇన్ టు ద పిట్ ఆఫ్ ద క్రిస్టియన్ వే, అండ్ దే లాఫ్ అండ్ ద బ్రాహ్మణ్ లాఫ్ as the filth of the word of the offscoring of all things unto this day. అంటే క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా వీళ్ళు మాక్ చేస్తున్నారో, ఏ విధంగా హేళన చేస్తున్నారో రాయబడింది. వాళ్ళని కొట్టారని కూడా రాశారు. It has been observed that any can catch hold of a preacher, beat him up, hit him and pound him, and the instigation of cunning impostor, the children of ignorant Shudras can follow them about screaming and shouting at them and throwing mud at them. వారిని కొట్టేవాళ్ళు, వారిని హింసించే వాళ్ళు, వారిపై బురద జల్లే వాళ్ళు. అంటే ఒక బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు ఈడు శిఖండి గారు అంటున్నాడు కదా బ్రిటిష్ ప్రభుత్వం అంటే క్రైస్తవులు అని చెప్పి. మరి క్రైస్తవుల పాలనలో క్రైస్తవుల మత ప్రచారం చేసుకుంటున్న వారిని ఈ విధంగా హింసించడం జరిగేదా? ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని భారతదేశంలో రుద్దాలని ఆలోచిస్తే కాదు కదా. క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా ఎన్ని పనులు జరుగుతున్నా బ్రిటిష్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకుని కూర్చునేది. ఇది స్పష్టంగా మనకు సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ జ్యోతిరావు పూలే గ్రంథంలో కనపడుతుంది. అలాగే ద కండిషన్ ఆఫ్ ది కన్వర్ట్ వర్క్స్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్ 5 చాప్టర్ 30లో ఈ విధంగా రాశారు. ఇఫ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఆర్ ట్రూ, ఏ క్రౌడ్ ఆఫ్ మైల్డ్ హిందూయిజం క్వైట్లీ వెంట్ అండ్ బర్న్ డౌన్ ద మిషన్ బిల్డింగ్స్ ఇన్ బృందావన్ అండ్ వార్న్ ద మిషనరీ దట్ ఇఫ్ యూ రీబిల్డ్ ఇట్ దే వుడ్ కమ్ అండ్ బర్న్ ఇట్ డౌన్. చూడండి, ఒక బ్రిటిష్ పరిపాలనలో క్రైస్తవ మిషనరీ భవనాలను కాల్చివేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు. ఒకవేళ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచన చేస్తే మరలా తగలబెడతామని బెదిరింపులు కూడా క్రైస్తవ మిషనరీలు అందుకున్నారు. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఒక క్రైస్తవ మతాన్ని ప్రచారంలో తేవాలన్న ఉద్దేశం కలిగి ఉంటే ఇటువంటి జరిగేవి కాదు కదా. క్రైస్తవ మిషనరీలకు సపోర్టింగ్గా ఉండాల్సింది కదా. మరి బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టంగా చూస్తున్నాం, బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మిషనరీలను ద్వేషిస్తూ హిందువులకు సపోర్టివ్గా ఉండి వాళ్ళ గుళ్ళకు వెళ్తూ, వారి పండుగలకు వెళ్తూ, వారి కానుకలు సమర్పించుకుంటూ హిందూ మనలను పొందుతూ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా చూస్తున్నాం. అలాగే ధనుంజయ కీర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఫాదర్ ఆఫ్ అవర్ సోషల్ రివల్యూషన్ బుక్ లో పేజ్ నెంబర్ 3లో ఈ విధంగా రాస్తున్నారు. బాజీరావు చీఫ్ ఆఫ్ ద బ్రాహ్మిన్ రాజ్ వాజ్ a worthless profligate. He was surrounded by weak female characters who were representatives of decrepit society that bred spice, produced greed, pampered, deprived wine bibbers. The society also conducted gambling houses, fostered corruption and convinced by deepagry. The scene of this vice was so obnoxious that Robertson, the first British collector of Pune, was terribly shocked to see that the people had lost all notions of morality. చూడండి, ఈ గ్రంథంలో ధనంజయ కీర్ గారు ఈ బ్రాహ్మణ రాజు అయిన బాజీరావు 2 కాలంలో ఏ విధంగా వివరిస్తూ
both Bajirao in the south and Daulat Rao Shinde in the north became traitors to the nation and lost the independence of Marathas. ఏ విధంగా బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి ఆర్య బ్రాహ్మణులు స్వాతంత్రాన్ని పోగొట్టారో వివరిస్తున్నారు. అంటే బ్రిటిష్ కి తొత్తులుగా ఉండేవారు ఈ మనవల ఆర్య బ్రాహ్మణులే. బ్రిటిష్ వారు భారతదేశంలో వారి రాజ్యాన్ని స్థాపించుకున్నట్టు సహాయం చేసింది ఎవరు? ఈ ఆర్య బ్రాహ్మణులే. చూడండి, ద నెహ్రూస్ ఆఫ్ ఇండియా గ్రంథంలో పేజ్ నెంబర్ 31 లో ఈ విధంగా రాయబడింది. బ్రాహ్మిన్స్ వర్ ద ఫస్ట్ టు టేక్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ టు ఎంటర్ ద వేరియస్ ప్రొఫెషన్స్ త్రూ విచ్ దే patronage their own caste people. The British rule never destroyed the power of the Brahmins, but on the other hand, the Brahmins were quick to adapt themselves to Western education and system. The British, as East India Company was reluctant to introduce English education, it also tried not to influence Indian customs or religious beliefs, since it felt that to do so might upset Indians. చూడండి, బ్రాహ్మణులే మొట్టమొదటిగా వెస్టర్న్ ఎడ్యుకేషన్ లో చేరి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళ జాబ్స్ కూడా వీళ్ళే, బ్రిటిష్ గవర్నమెంట్ లో జాబ్స్ పొందింది కూడా వీళ్ళే. బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా కూడా వీళ్ళని తక్కువ చేయలేదు, మొత్తం బ్రాహ్మణుల చేతికి అప్పగించేసింది. చూడండి, ద ఈస్ట్ ఇండియా కంపెనీ థాట్ ఆఫ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ ద బ్రిటిష్ ఇంట్రెస్ట్ బై విచ్ దే లిమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫ్యూ కాంటాక్ట్స్ ఎస్పెషల్లీ విత్ ద బ్రాహ్మిన్స్. బ్రిటిష్ ప్రభుత్వం కూడా కేవలం బ్రాహ్మణులతోనే వారు సంపర్కం ఏర్పరచుకొని మొత్తం వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకే, అంటే భారతదేశంలో ఇండైరెక్ట్ గా పరిపాలన సాగించింది బ్రాహ్మణులు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నా కానీ, బ్రిటిష్ రాజ్యం ఉన్నా కానీ, ఇండైరెక్ట్ గా భారత ప్రజలను పరిపాలించింది బ్రాహ్మణులు మాత్రమే. స్పష్టంగా ఇన్ని ఆధారాలు చూపించగలను. ఇంకొక ఆధారం చూపిస్తాను చూడండి. ద ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిపోర్టెడ్ ఇన్ 1877 that out of 1866 Hindu members of the judicial services, as many as 904 were Brahmins. చూడండి, జుడిషియల్ సర్వీసెస్ లో కూడా 904 బ్రాహ్మిన్స్ మెంబర్స్ ఉన్నారంట అవుట్ ఆఫ్ 1866 హిందూస్. మళ్ళీ మిగిలిన వారు 454 క్షత్రియాస్. ద నెంబర్ ఆఫ్ క్షత్రియాస్ ఆర్ రాజ్పుట్స్ 147, of Vaishyas 113, Shudras 146, and others 102. The Brahmins were especially dominant in the Madras with 202 out of total 297. అంటే ఎటు చూసినా కానీ ఈ బ్రాహ్మిన్సే ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వారు దోచిపోవడానికి సహాయం చేసింది కూడా ఇండైరెక్ట్ గా బ్రాహ్మిన్సే. ఇండైరెక్ట్ గా ఇన్ని ఆధారాలు చూపి చెప్తున్నారు కదా, బ్రాహ్మిన్సే, ఆర్య బ్రాహ్మణులే భారతదేశంలో బ్రిటిష్ వారు దోచిపోవడానికి వారికి సహాయపడింది. క్రైస్తవ మిషనరీలు ఎటువంటి సహాయం వారికి అందించలేదు, క్రైస్తవులు ఎటువంటి సహాయం వారికి అందించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెలెక్టెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ 1912 లో డిప్యూటీ కలెక్టర్స్, సబ్ జడ్జెస్, డిస్ట్రిక్ట్ మున్సిపల్స్ ఈ పొజిషన్ చూస్తే బ్రాహ్మిన్స్ 77 మంది, సబ్ జడ్జ్ ఏది డిప్యూటీ కలెక్టర్స్ గా, మళ్ళీ సబ్ జడ్జెస్ గా బ్రాహ్మిన్స్ 15 మంది, ముస్లిమ్స్ నిల్లు, ఇండియన్ క్రిస్టియన్స్ నిల్లు. మళ్ళా డిస్ట్రిక్ట్ మున్సిపల్ గా బ్రాహ్మిన్స్ 93 మంది, నాన్ బ్రాహ్మిన్ హిందూస్ 20 మంది. ఈ నాన్ బ్రాహ్మిన్ హిందూస్ అంటే క్షత్రియాసు, వైశ్యాసు ఆ కోవకు చెందిన వాళ్ళు. ఇండియన్ క్రిస్టియన్స్ 5, ముస్లిమ్స్ కేవలం 2. అంటే ఇప్పుడు భారతదేశాన్ని దోచుకోవడానికి సాయం చేసింది ఎవరు? ఈ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత ఎవరు? డిప్యూటీ కలెక్టర్స్ ఎవరు? జిల్లా అధికారులు ఎవరు? సబ్ జడ్జెస్ ఎవరు? డిస్ట్రిక్ట్ మున్సిపల్స్ ఎవరు? అంత బ్రాహ్మణులకి దోచిపెట్టింది. వీళ్ళకి బ్రాహ్మిన్స్ కి స్పెషల్ గా రెవెన్యూ బ్రాహ్మిన్స్ అని కూడా ముద్రపడింది. బికాస్ ద బ్రిటిష్ వేర్ స్టిల్ లెర్నింగ్ ద లెసన్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ రూల్, దే వేర్ యాజ్ డిపెండెంట్ అపాన్ ఓల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఎలైట్స్ యాజ్ దర్ ప్రిడిసెసర్స్. In the growth of the Madras presidency, the major base of recruitment administrative service had been among members of several Brahmin castes. Somewhere Tamil or Telugu speakers, others were descendants of Maharashtra Deshastha Brahmins who had been recruited to southern India for such service in earlier centuries. So, ఈ రెవెన్యూ రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయటం ఇవన్నీ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? బ్రాహ్మిన్సే. మరి దేశం దోచుకుంది ఎవరు? బ్రాహ్మిన్సే. Yet by virtue of their skill and support, British officers came to depend upon this revenue Brahmins. చూడండి, భారతదేశ ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్యలో ట్రాన్స్లేటర్స్ గా ఉంది కూడా బ్రాహ్మిన్స్ అని చెప్తున్నారు. The most impressive Orientalist explorations were collaborative, unofficial and voluntary. Among these, none matched the enormous privately funded venture by Colonel Mackenzie, his team of Maratha Brahmin scholars. చూడండి, వాళ్ళకి ట్రాన్స్లేషన్ లో సపోర్ట్ చేస్తుంది కూడా బ్రాహ్మిన్సే, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేస్తుంది బ్రాహ్మిన్సే, ప్రజలకు ప్రభుత్వానికి
మధ్య అనుసంధానకర్తలుగా పనిచేస్తుంది బ్రాహ్మిన్సే. చూడండి, ఇన్ ఆల్ సూట్స్ రిగార్డింగ్ ఇన్హెరిటెన్స్, మ్యారేజ్, caste and other religious uses of institution, the laws of the Quran with respect to Mohammedans and those of the Shastras with respect to Jantos shall be invariably adhered to. ఆ లాస్ కూడా హిందూ లాస్ ప్రకారమే. జంతు అంటే హిందులా అని వాళ్ళదే పాటించాలా. అంటే బ్రిటిష్ ప్రభుత్వం తమ ఆలోచన ఏ మాత్రం ప్రజలపై రుద్దలేదు. కేవలం బ్రాహ్మణ్స్ ని ఆధారం చేసుకొని ఈ కోడ్ ఆఫ్ జంతు లవర్స్ కమిషన్ బై వారెన్ హాస్టింగ్స్ ఎ లీగల్ క్యాంపెయిన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఇన్ కంపెనీ కోడ్స్, బ్రాహ్మణుల యొక్క లానే రుద్దుతుంది. చూడండి, టెంపుల్ ట్యాక్స్, సపోర్ట్ టు టెంపుల్స్, టెంపుల్స్ కి సపోర్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇన్ ద మీన్ టైమ్ టెంపుల్ ఎక్స్పెన్సెస్ వర్ మెట్ ఫ్రమ్ జనరల్ రెవెన్యూ బై ద కంపెనీ అపాన్ రిక్వెస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 38,876 సిక్కా రూపీస్ ఇన్ 1803 to 1804 and 34,080 సిక్కా రూపీస్ ఇన్ 1804 to 1805. అంటే ఆలయాల ఖర్చును కూడా, వాటి యొక్క మెయింటెనెన్స్ ఖర్చును కూడా బ్రిటిష్ ప్రభుత్వం మెయింటైన్ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసినా కానీ ఏ రైట్ జనరల్లీ ఎక్సర్సైజ్ బై ఇట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్ అండ్ దేర్ ఫెయిత్. బ్రాహ్మిన్స్ యొక్క విశ్వాసానికి అనుకూలంగా, బ్రాహ్మిన్స్ యొక్క అధికారానికి అనుకూలంగానే బ్రిటిష్ ప్రభుత్వం పాలన జరిగింది ఇక్కడ వారికి సపోర్ట్ గా. సో నేను మళ్ళీ ఇంకొన్ని విషయాలు తర్వాత షేర్ చేసుకుంటాను. సాంబా బ్రదర్, యా క్రాంతి కుమార్ బ్రదర్ మనం చెప్పదలుచుకున్నారా? అవును బ్రదర్. తర్వాత సాంబా బ్రదర్ దగ్గరికి వెళ్తాం. వందనాలు బ్రదర్. లైవ్ చూస్తున్న అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనం పెట్టుకున్న అంశం ప్రకారంగా బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు. వాళ్ళు మనల్ని నాశనం చేశారు, వాళ్ళు మనల్ని దోచుకుపోయారు, మనలో అనేక మందిని చంపేశారు, చాలా మందిని రెండవ ప్రపంచ యుద్ధానికి వాడుకుని అన్యాయంగా మాట తప్పారు అని కరుణాకర్ కొన్ని విషయాలు చెప్పడం మనం ముందు వీడియోలో మనం చూసాం. అయితే ఒక విషయం నాకు నవ్వొస్తుంది ఏంటంటే, ఇతను ఎంత చరిత్రహీనుడు, ఏవో 2 ముక్కలో ఎవరో చెప్పిన మాటలు పట్టుకొచ్చి చెప్పినట్టుగా ఉంది తప్ప, అసలు చరిత్ర అనేది, అసలు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎలాగొచ్చారు, అసలు పరిపాలనా క్రమం ఏం జరిగింది, అసలు క్రైస్తవులు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు ఎవరు. ఇక్కడ సమాజం వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మిషనరీస్ ఎవరు, బ్రిటిష్ వాళ్ళు ఎవరు? మిషనరీసే బ్రిటిష్ వాళ్ళ, లేకపోతే బ్రిటిష్ వారు వేళ్ళు, మిషనరీస్ వేరా? ఇక్కడ ఆ విషయమే చాలా మందికి అర్థం కావట్లేదు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళే మిషనరీస్ గా వచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందించారు, క్రైస్తవ మతస్థులు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళ ముద్ర వేసి లేని విషయాన్ని క్రైస్తవులపై రుద్దుతున్నారనే విషయం ఖచ్చితంగా చెప్పాలి. అసలు క్రైస్తవులకి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి, మిషనరీస్ కి ఎటువంటి సంబంధం లేదండి. మిషనరీస్ అంటే ఆయా దేశాల్లో నుండి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి భారతదేశానికి సేవ చేయడానికి, క్రీస్తు మాటలు ప్రకటించడానికి వచ్చిన వారు మిషనరీ. వీళ్ళు దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులకు కూడా ద్వేషం ఉంది, చేయరు. ఖచ్చితంగా మేము క్రైస్తవులుగా చిత్రీకరించి క్రైస్తవ్యం మీద ద్వేషం పెంచాలి అనే కుట్ర కోణం ఇప్పుడు కరుణాకర్ లో కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇతనికి చరిత్ర తెలియదు, చరిత్రహీనుడు. 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలన చేసిన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారనేది తెలియదు. ఇప్పుడు నవీన్ గారు చెప్పిన దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. నా దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అదేంటంటే, బ్రిటిష్ పాలకులు వచ్చేసరికి మన దేశంలో మతంపై ఎక్కువ పట్టు ఉందట. ఒక మతం, ఆ మతానికి నాయకులు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు చెప్పే మాట ఆ కిందన్న కులాల వాళ్ళు, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని తూచ తప్పకుండా పాటించేవారు. ఆ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి ఈ అగ్రవర్ణంలో ఉన్న చదువుకునే వారిని ప్రతి ఊర్లో
గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖ వీళ్ళకి అప్పచెప్పి కరణాలు గాను మున్సిబుల్ గాను నియమించారని చరిత్రలో మనకి విక్లిప్ మీడియా ఓపెన్ చేసినా కూడా చాలా సింపుల్ గా ఈ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇప్పుడు గ్రామాలు దోచుకోవాలన్నా, పట్టణాలు దోచుకోవాలన్నా, ఎక్కడ పన్నులు కట్టించాలన్నా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరిని వాడుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా జనాల దగ్గరికి వచ్చి పన్నులు వసూలు చేసుకుని పట్టుకెళ్ళలేదు. ఎవరు వసూలు చేసి ఇచ్చేవాళ్ళు అంటే ఈ గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం. మొత్తం పరిపాలన అంతట్లో ఆ రెవెన్యూ శాఖలో మెయిన్ ఉద్యోగులు ఎవరంటే ఈ బ్రాహ్మణులు. ఇప్పుడు నవీన్ గారు కూడా ఆ విషయం చూపించారు. ఎక్కువ స్థాయిలో అంటే దగ్గర దగ్గర 90% మంది ఈ రెవెన్యూ శాఖలో పనిచేసేవారు, కర్ణాలుగా పనిచేసేవారు, గ్రామాలకి మున్సిపల్ గా పనిచేసేవాళ్ళు. వీళ్ళే జనాలకి ఏం చెప్తే ఆ ప్రజలు సెంటిమెంట్ అనమాట అండి. మతం మీద వీళ్ళకి ఎక్కువ పట్టు ఉండేది. వీళ్ళు ఏం చెప్తే అది పాటించేవారు ప్రజలు కూడా. ఆ పాటించడంతో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పన్నులు కట్టడం, ఆ పన్నులు పట్టుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం. ఈ బ్రిటిష్ వాళ్ళని పెంచి పోషించింది, బ్రిటిష్ వాళ్ళకి దారులు చూపించింది, బ్రిటిష్ వాళ్ళకి సొత్తుగా వాళ్ళ గ్రామాలని వాళ్ళ చేతుల్లో పెట్టింది ఎవరు అంటే ఖచ్చితంగా చరిత్రలో మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా బ్రాహ్మణులు అని చెప్పాలి. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ప్రాతినిధ్యం రోజు రోజుకి ఎక్కువైపోయిందని బ్రిటిష్ వాళ్ళు 1851లో ఒక ఆర్డర్ వేశారట. 128 క్లాజ్ 2 అని దాన్ని అంటారట. అన్ని వర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా అధికారం అంటే ఉద్యోగాల్లోకి వస్తే బాగుంటది కదా అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ వేశారట. అయినప్పటికీ కూడా వాళ్ళు వేసిన ఆర్డర్ కూడా 60 సంవత్సరాల వరకు కూడా అది పనికి రాలేదు. 60 సంవత్సరాల వరకు అది నియమంలోకి రావలేదు. మిగతా కులాల వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చారంటే 1912, 1911, 1912 ఆ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి మిగతా కులాల వాళ్ళు అంటే క్షత్రియులు గాని లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న చౌదరీస్, రెడ్లు వీళ్ళందరూ మిగతా కులాల వాళ్ళు. అది కూడా తక్కువ స్థాయిలో అంటే 100కి 10% మాత్రమే వాళ్ళు మిగతా వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చేవారు. అంటే దగ్గర దగ్గర బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ఈ 200 సంవత్సరాల్లో కూడా పూర్తిగా దేశాన్ని దోచి బ్రిటిష్ వాడు చేతిలో పెట్టింది ఎవరంటే ఖచ్చితంగా 100% బ్రాహ్మణుడు. ఖచ్చితంగా మన భారతదేశపు హిస్టరీ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలానికి ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళ బంధువుల్లోని వాళ్ళకి తెలిసిన వాళ్ళలోని కొన్ని వందల మందిని అదే ఆఫీసులో జాయిన్ చేసేసేవారట ఈ బ్రాహ్మణులు. ఇప్పటికి కూడా మనం రిటైర్ అయ్యే ఉద్యోగులందరూ కూడా రెవెన్యూ స్థాయి కలెక్టర్ ఆఫీసుల్లోని ఇప్పటికి కూడా మనం ఎక్కువ మందిని ఇప్పుడు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందిని మనం ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎవరిని చూస్తామంటే బ్రాహ్మణులు ఎక్కువ మందిని చూస్తాం. ఎందుకు ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఈ బ్రిటిష్ గవర్నమెంటే వీళ్ళకి ఎక్కువ అధికారాలు, వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. ఎందుకు అవకాశాలు ఇచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు బ్రాహ్మణులు చెప్తే ఏం చెప్పినా సరే భారతదేశంలో ఉన్న మిగతా కులాల వాళ్ళు వింటారు. వీళ్ళకి మతంపై పట్టు ఉంది, మతంలో సెంటిమెంట్ గా ప్రజల్ని మన దగ్గరికి తీసుకురాగలరు, వీళ్ళు పన్నులు వసూలు చేసి మనకు అప్పగించగలరు అని చెప్పేసి బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణులకే ప్రాతినిధ్యం ఎక్కువ ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తర్వాత ఈ బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం ఎక్కువ ఇవ్వడమే కాదు, ఈ దేవాలయాలకి ఆస్తిపాస్తులు, మఠాలకి ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉండేవి. ఈ ఆస్తిపాస్తులు దేవాలయాలకి ఎక్కువగా ఉండేవి గనక మిగతా కులాల వాళ్ళు ఒకవేళ ఇన్ని ఆస్తిపాస్తులు మీకు ఎందుకని ఒకవేళ వాళ్ళ మీద కలహాలు పెట్టుకున్నా బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసేవారని అంటే బ్రాహ్మణులకే సపోర్ట్ చేసేవారట. బ్రాహ్మణులకే అగ్రస్థానం ఇచ్చేవారట. బ్రాహ్మణుల్నే పై స్థానంలో పెట్టేవారట. ఎందుకంటే బ్రాహ్మణులకు అవకాశం ఇస్తేనే అప్పుడు వారి పరిపాలన సజావుగా సాగుతుంది విషయం బ్రిటిష్ వాళ్ళకి చాలా తెలివిగా బ్రాహ్మణులను గుప్పిట్లో పెట్టుకుని బ్రాహ్మణుల ద్వారా మొత్తం దేశాన్ని దోచుకున్నారు. అంటే ఇప్పుడు మన దేశాన్ని సర్వనాశనం చేసింది, మన దేశాన్ని మొత్తం బ్రిటిష్ వాడి చేతికి అప్పగించింది క్రైస్తవులు కాదండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్రాహ్మణులు అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే. తరువాత ఇక్కడ ఈ కరుణాకర్ ఎంత మోసం చేస్తున్నాడు ప్రజలంటే మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఆ బైబిల్ ద్వారా వీళ్ళు బైబిల్ ప్రేరేపించింది వీళ్ళని, ఆ అత్యాచారాలు చేయడానికి బైబిల్ ప్రేరేపించింది, ఆ దొంగతనాలు చేయడానికి బైబిల్ ప్రేరేపించింది అంట. ఎంత మూర్ఖుడు ఒకసారి ఆలోచించేయండి. అసలు బైబిల్కి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఒకరో ఇద్దరు క్రైస్తవులు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళే క్రైస్తవులు అయితే
ఇప్పుడు మన బ్రదర్ కూడా చెప్పినట్లుగా విలియం కేరీ కలకత్తా వచ్చి చాలా అధికారంతో రోడ్డు మీదకి వచ్చి సువార్త ప్రకటించలేకపోయాడు. అతను ఎక్కడో మారుమూల పల్లెటూరులోకి ఒక తోటలోకి ఎక్కడికో వెళ్ళిపోయి మారుమూల ఒక చిన్న ఇంట్లో పాడుబడిపోయిన ఇంట్లో భార్యని బిడ్డల్ని పెట్టి ఒక నీరుమందు కంపెనీలో పని చేసుకుంటూ అక్కడికి వచ్చే పనివారికి అధికారులు చూడకుండా, నాయకులు చూడకుండా, ఎవరో చూడకుండా సువార్త ప్రకటించుకునేవాడని మనం చరిత్రలో చూస్తాం. అంత బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న కాలంలో విలియం కేరీ అంత దొంగచాటుగా సువార్త ఎందుకు ప్రకటించాలి? ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా క్రైస్తవులకు వ్యతిరేకం. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్న 200 సంవత్సరాలు కూడా క్రైస్తవ వ్యాప్తి అనేది అసలు లేదు. క్రైస్తవ వ్యాప్తి జరిగింది ఎప్పుడంటే 1947 తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇప్పుడు వరకు కూడా సువార్త ప్రకటించడానికి మనం ఇప్పుడు ఎలాగైతే వీధుల్లోకి వెళ్ళి మనం సంతోషంగా సువార్త ప్రకటించగలుగుతున్నామో, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో అసలు సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళే అవకాశమే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పే అవకాశమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఈ విలియం కేరీకి గాని అప్పుడున్న మిషనరీలకు గాని అవకాశం ఇచ్చి కొద్దిగానే అవకాశం ఇచ్చింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి దేశాన్ని ఉద్ధరించడానికి పోరాటాల్లో పాల్గొనే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే మన ఈ క్రైస్తవ మిషనరీస్ కి అవకాశం ఇచ్చేవాళ్ళు, కొంచెం సపోర్ట్ చేసేవారు. కానీ బ్రిటిష్ వారు మాత్రం ఏనాడు కూడా ఈ క్రైస్తవులకు గాని ఈ మిషనరీస్ కి గాని సపోర్ట్ చేయలేదు. మిషనరీస్ ని తరిమి కొట్టారు. విలియం కేరీ ఎంత ప్రయత్నం చేసినా సరే అవకాశం చాలా సంవత్సరాలు విలియం కేరీకి సువార్త ప్రకటించడానికి గాని, అధికారంగా బాప్తీసాలు ఇవ్వడానికి కానీ విలియం కేరీకి ఆనాడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అసలు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళే క్రైస్తవులు అనుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళే ఈ మిషనరీస్ అనుకుంటున్నారు. మిషనరీస్ వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకోనకు వచ్చారు, మిషనరీస్ మనకి సేవ చేయడానికి వచ్చారు. మదర్ తెరిసా దగ్గర నుంచి విలియం కేరీ దగ్గర నుంచి మన దేశానికి సేవ చేయడానికి, మన ప్రాంతాలను బాగు చేయడానికి, చదువులేని వారిని చదివించడానికి, స్త్రీల హక్కులు కాపాడడానికి, కుష్ఠరోగుల ఆసుపత్రులు నిర్మించడానికి, ఇప్పుడున్న ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో 70% ఎక్కువగా మనకి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, మనల్ని ఇంట్లో ఉన్న స్త్రీలను బయటికి తీసుకొచ్చి విశ్వవిద్యాలయాలు నెలకొల్పి ఇలాంటి పరిస్థితులన్నిటినీ సమకూర్చబడ్డానికి మూలకారకులు ఎవరంటే మిషనరీస్ పరిచర్య. ఈ మిషనరీస్ బ్రిటిష్ వాళ్ళు కాదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. కానీ ఈ దొంగ కరుణాకర్ ఏం చేస్తున్నాడంటే ఈ మిషనరీసే బ్రిటిష్ వాళ్ళే మిషనరీ వారని మభ్యపెట్టి మాయ చేసి ప్రజల్ని దారి తప్పిస్తున్నాడు. ఈ విషయాన్ని మరి సమాజం అందరూ గుర్తించాలని మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. క్రైస్తవులు అనేవారు ఎప్పుడు ప్రేమని పంచారు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళలో కూడా ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళు కూడా కొంతమంది దోచుకోవడానికి వస్తే ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు క్రైస్తవులు ఉంటే వాళ్ళు సరార్దర్ కాటన్ లాంటి వాళ్ళు మనకు సేవ చేసే వెళ్ళారు తప్ప, మనకు మేలు చేసే వెళ్ళారు తప్ప మనల్ని దోచుకోలేదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉండి నేను మాట్లాడుతున్నాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజున పంటలు పండుతున్నాయంటే, చక్కగా ఆహారం తింటున్నారంటే, చక్కగా ప్రజలు బ్రతుకుతున్నారంటే 18వ శతాబ్దాన కాలానికి ముందు అతివృష్టి అనావృష్టి వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయేవారు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో. కానీ ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అంతటి గొప్ప సస్యశ్యామలమైన జిల్లా మరొకటి ఉండదండి. ఇంత సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం ఎవరో చెప్పమంటారా? ఒక క్రైస్తవ మిషనరీ అని చెప్పాలి. ఒకవేళ బ్రిటిష్ వాడుగా అతను వచ్చినా కూడా, ఒకవేళ బ్రిటిష్ లో ఉన్న ఆ ఒకరో ఇద్దరు క్రైస్తవులు కూడా మనకి సేవే చేసి వెళ్ళారు తప్ప మనల్ని దోచుకోలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ద్రోహులు కొంతమంది మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళని క్రైస్తవులని పిలవకూడదు, వాళ్ళు క్రైస్తవులకు అవకాశం ఇవ్వలేదు, మందిరాలను మూయించేశారు, సువార్తను ఆబ్జేయించేశారు, క్రైస్తవుల్ని హింసించిన వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ దేశానికి మేలే చేశాడండి. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా కీడు చేయలేదు. ఎందుకంటే క్రైస్తవ్యం చెప్పేది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్పింది. ఈ కరుణాకర్కి ద్వితీయోపదేశ ఖండం, సంఖ్యాకాండం కనబడుతుంది తప్ప మత్తయి సువార్త కనబడదు. ఈ కరుణాకర్కి పాపం అంటే చాలా మంది చెప్తారు కదా, పచ్చకావిళ్ళుడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా. వీడికి బైబిల్ తిరగేస్తే చాలు అంటే పాపం మనసులో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నాడు, నీ మనసులో ఏది నిన్ను ఉంటుంది నీ నూరదే మాట్లాడుతుంది అంటాడు. బైబిల్ తీస్తే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన మాట కనబడదు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయన్న మాట కనబడదు, నీకున్నవే 2 అంగీలు అయితే ఒక అంగీ ఎదుటివాడికి ఇచ్చేయన్న మాట కనబడదు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టన్న మాట, ఈ మాటలు ఇవి కనబడి వీడికి.
వీడికి ఎంతసేపు అదిగో శోభనం గదిలో రక్తం మరకలు పడినాయా లేదా ఇక్కడికే వెళ్తాడు. వీడికి పెళ్లి కాలేదు, ఇంక పగలు రాత్రి ఇంక ఇదే ఆలోచనలో. మరి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇతను ఎంత చరిత్రహీనుడో. చాలా మరి చక్కటి ఈ విషయాలు మీరు ఆలోచించాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను అన్న. ప్రజలు గ్రహించండి. విషయాలు తెలియజేశారు. సో నెక్స్ట్ సాంబా బ్రదర్ నుంచి మనము. సాంబశివ బ్రదర్. బ్రదర్ ఇప్పటిదాకా మన క్రాంతి బ్రదర్ మంచి విషయాలు తెలియజేసాడు, వాల్యుబుల్ విషయాలు. వినపడుతుందా వాయిస్ నాది? క్లారిటీగా ఉంది బ్రదర్, మీరు కంటిన్యూ అవ్వండి, క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఈ కరుణాకర్ మాట్లాడినటువంటి వీడియోలో మీరు గమనించినట్లయితే వాడు మొదటి నుంచి ఒకటే పందా ఏంటంటే, బైబిల్కి సంబంధం లేకపోయినా సరే, క్రైస్తవులకు సంబంధం లేకపోయినా సరే, ఒక నిందను క్రియేట్ చేసి అది క్రైస్తవుల మీద వేస్తుంటాడు. సో ఈ స్ట్రాటజీ కనుక మనం చూస్తే మొదటి నుంచి కనుక మనం మొదటి శతాబ్దం నుంచి కనుక చూస్తే ఇది మన కొత్త ఏం కాదు. ఈ రోజున మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి అని ఒకడు ఉన్నాడు. అటు చక్రవర్తి అది ఏం చేశాడు, ఆ రోమ్ పట్టణం మొత్తాన్ని తగలబెట్టేసి ఆ నింద తీసుకొచ్చి క్రైస్తవుల మీద వేశాడు. ఆ నింద తీసుకొచ్చి క్రైస్తవుల మీద వేశాడు. ఏంది, ఈ పట్టణం తగలబెట్టింది క్రైస్తవులేనని చెప్పేసి వాళ్ళ మీద నిందేసి ఏం చేశాడంటే పాపం మత్తయ్యని పేతురుని అన్యాయంగా చంపేశాడు, తలకిందులు సిలువేసి. సో ఇట్లా మనకి కొత్త ఏం కాదు. క్రైస్తవుడు అనేటువంటి వాడికి ఆ నిందలు మోయటం అనేది మనకి కొత్త ఏం కాదు. అయినా సరే మోస్తాం, ప్రభు యొక్క కృపను బట్టి నిందలు మోస్తాము. నిజమేందనేది, సత్యమేందనేది ప్రాణాలు పోయేంత వరకు కూడా ప్రజలకు తెలియజేస్తాం. సో ఆ క్రమంలో భాగంగానే మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి. ఈ కరుణాకర్ అనేవాడు మొదటి నుంచి కూడా ఇదే స్ట్రాటజీ. సంబంధం లేని అన్ని తీసుకొస్తుంటాడు. వీడికి లెగిస్తే కనపడేది ఏంటి తెలుసా, పురుషస్వామ్యంగా జరిగిన స్త్రీలు, విగ్రహాలను పగలగొట్టమన్నాడు. ఈ ఒక 4 రెఫరెన్స్లు ఉంటాయి. ఈ ఏది సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ రెండిట్లోనే ఉంటాయి ఎక్కువగా వీళ్ళు విమర్శ చేసేటటువంటి. వాటికి కూడా మనం ఆన్సర్లు ఇచ్చాం. అది తప్పు కాదురా బాబు, వాటికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది, నువ్వు తిక్కగా మాట్లాడొద్దురా, దానికి ఒక లెక్క ఉందని మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. వీటికి ఆన్సర్లు ఇచ్చాము, ప్రజలు కూడా తెలుసుకున్నారు. కానీ వీడికి ఇంకా అవి తప్పితే వేరే దొరకవు. ఏదో రంగంగా నిందయ్యాలి క్రైస్తవులు, సంబంధం లేని కూడా అంటగట్టాలి. అంటే వీడి బతుకు వక్రమైనటువంటి బతుకు. ఇది మొదటి నుంచి కూడా చూస్తే మనం ఒక రకమైనటువంటి వక్రమైనటువంటి నీతి నిజాయితీ లేనటువంటి నీచమైనటువంటి బ్రతుకు. వీడు ఒక దాన్ని ఏమంటారు, దుర్మార్గపు జీవి. వీడు ఒక మాటలో చెప్పాలంటే దుర్మార్గపు జీవి అనమాట. అంటే వీడు చెప్పేది ఏంటంటే అక్కడ ప్రాముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు, అంటే ఇక క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళంతా ఏకం చేసేసాడు. ఈ బ్రిటిష్ వాళ్ళంతా ఎవరైతే వచ్చారో భారతదేశానికి వాళ్ళంతా క్రైస్తవులు. ఈ క్రైస్తవులు కూడా ఎలా చేశారంట, భారతదేశంలో మన ఆడవాళ్ళు రేప్ చేశారంట, తర్వాత వాళ్ళని చంపారంట. ఇవన్నీ చేసి, అంటే ముందు ఆ బ్రిటిష్ కాలంలో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గాలను తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని ముడిపెడతాడు. ఆ క్రైస్తవంతో పాటు బైబిల్కి ముడేస్తాడు. ఇది బైబిల్ ఈ విధంగా రాసి ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా చేశారు అంటాడు. బైబిల్ ఎక్కడ రాసి ఉందరా అంటే వాడు చెప్పే ఏ ఒక్కడు కూడా సూట్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బ్రిటిషర్స్, వాళ్ళు ఎవరు క్రైస్తవులు ఎవరు ఉండరు వాళ్ళలో. జనరల్ గా వాళ్ళు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసినప్పటికీ వాళ్ళు వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు అయితే కాదు వాళ్ళు. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఏదైతే క్రైస్తవ మిషనరీలు సేవ చేశారో ఇక్కడ మన దేశానికి ఒక రకమైన సేవ కాదు, అది మామూలు సేవ కాదు. నేను అవన్నీ కూడా నేను నెక్స్ట్ మాట్లాడుతున్నప్పుడు వివరాలు చూపిస్తాను మీకు నేను. అంటే ఈ టైంలో ఈ కరుణాకర్ గారు ఏదైతే ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో క్రైస్తవుల్ని చెప్పండి బ్రదర్. రేపే మాట్లాడదాం దాని గురించి. ఓకే ఓకే. మిషనరీ సేవ గురించి రేపే మాట్లాడితే కంటిన్యూషన్ లో సబ్జెక్ట్ ఇచ్చారు. సరే, అయితే ఇప్పుడు వీడు ఏమని చెప్తున్నాడు, బైబుల్ కారణంగా, బైబుల్లోని వాక్యాలు ప్రేరణగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన సంపదను దోచుకొని పోయారు, మనల్ని అన్యాయంగా మన ఆడవాళ్ళని అట చేశారు అని చెప్పేసి వీడు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఆధారాలను బట్టి బ్రాహ్మణులు, అంటే మీరు చరిత్ర కనుక చదివినట్టుగా చాలా స్పష్టంగా మనకు విషయం అర్థమైంది. ఏంటి, ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల దగ్గర ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొత్తం బ్రాహ్మణ్సే. వేరే వర్గం అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. కారణం ఏంది, చదువుకున్నటువంటి వాళ్ళు ఆ కాలంలో వీళ్ళే. ఎందుకని వీళ్ళే ఉన్నారు అని అంటే వీళ్ళ యొక్క ఈ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో,
ఈ మనువాదుల యొక్క మత గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీళ్ళే చదువుకోవాలి. శూద్రులైనటువంటి వాళ్ళు, ఈ 3 కులాలు కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా చదువు చెప్పకూడదు, వీళ్ళు చదవకూడదు. వీళ్ళ చదువు చెబితే ఇంకా ఏదో పాపం చుట్టుకునేదని ఇట్లాంటివన్నీ రాసుకున్నారు వాళ్ళ గ్రంథాలు. అందువలన ఈ బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలం. సో వాళ్ళకే కొలువులు ఉండేవి బ్రిటిష్ వాళ్ళ దగ్గర. వీళ్ళు వాళ్ళ దగ్గర కొలువులు చేస్తూ వాళ్ళు సహకరించేవాళ్ళు. వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళకు తెలియని విషయాలన్నీ కూడా వీళ్ళు తెలియజేసేవాళ్ళు మన దేశం గురించి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. సో ఆ కాలంలో ఏదన్నా వాళ్ళు తప్పు చేశారు అని అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం అనేది వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పరిగణలో తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఒకవేళ కరుణాకర్ గారు చెప్పినట్టుగా వాళ్ళని దుర్మార్గాలు, దాష్టికాలు చేస్తుంటే ఈ బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేయాలి, వాళ్ళ దగ్గర ఎందుకు కొలువు చేయాలి? సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే నా దగ్గర నేను ఒక చారిత్రక ఆధారాలతో నేను ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. హిందూ సామ్రాజ్యవాద చరిత్రను ఒక మంచి పుస్తకం నా దగ్గర. హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అని రామానంద తీర్థ గారు రాశారు. దీని గురించి అంబేద్కర్ గారు ఒక చక్కగా మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకాన్ని నాకు ఇష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా ఈ అంశం పైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేను అనుకున్న విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో చర్చించారు. అందుకని ఈ పుస్తకం ఎంతగానో ఆహ్వానించదగింది అని అంబేద్కర్ గారు దీనికి సర్టిఫికేట్ ఇచ్చారు. సో దీంట్లో ఏం రాశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఏది మిషనరీల గురించి, అలాగే మిషనరీల పరిస్థితి ఎలా ఉండేది. నేను 1921లో పరిస్థితి చెప్తున్నాను. మిషనరీల పరిస్థితి ఎలాగుండేది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, అలాగే బ్రాహ్మణులు హిందూ ఈ మనువాద మతంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుండేది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను. ఇది ఈ పుస్తకం హిందూ సామ్రాజ్యవాద చరిత్ర 68వ పేజీలో ఒక మాట ఉంటుంది. 25 లక్షల హిందూ జనాభాలో యజవాలు 7 లక్షల మంది ఉన్నారు. వారందరికీ దేవాలయ ప్రవేశం నిషేధం. వారందరికీ దేవాలయ ప్రవేశం నిషేధం. అంటే యజవాలు అని అంటే అణగారిన వర్గాలు లేదా అణచివేయబడిన జాతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. తర్వాత రహదారి మీద తిరిగే స్వేచ్ఛ లేదు వీళ్ళకి. అంటే రహదారి మీద అంటే బహిరంగంగా తిరిగేటటువంటి స్వేచ్ఛ లేదు వీళ్ళకి. ఎందుకు లేదు? వీళ్ళకి ఏదైనా ఎదురు పడితే వీళ్ళకి అరిష్టం అంట. వీళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకున్నారు. అంటే ఈ శూద్రులు ఎవరైనా కానీ మనకు ఎదురయ్యారంటే, ముఖ్యంగా ఈ పంచములు, దళితులు అనేటువంటి వర్గాల వాళ్ళు ఎదురయ్యారంటే మనకి ఏదో అరిష్టం జరిగిద్ది, మనకు నష్టం జరిగిద్ది. ఎందుకంటే వీళ్ళు పాపిష్టోళ్ళు. పూర్వజన్మలో వీళ్ళు పాపాలు చేయటం వల్ల ఈ జన్మలో వీళ్ళు ఇలాంటి కులంలో పుట్టారు కాబట్టి అని చెప్పేసి వీళ్ళని ఎదురైనటువంటి వీళ్ళని వీళ్ళు తిడుతుండేవాళ్ళు. అందుకని వీళ్ళు రహదారి మీద స్వేచ్ఛగా తిరిగేటువంటి స్వేచ్ఛ లేదు వీళ్ళకి. వారు అస్పృశ్యులుగా పరిగణించబడ్డారు. అంటే అంటరాని వారిగా పరిగణించబడ్డారు. తర్వాత వారందరికీ దేవాలయ ప్రవేశం లేదంటున్నాడు. అంటే ఈ 1921లో పరిస్థితి. తర్వాత 1895 వరకు బ్రిటిష్ ప్రభుత్వం వీరికి పాఠశాలల్లో ప్రవేశానికి అనుమతినివ్వలేదు. 1895 వరకు ఈ యజవాళ్ళు అంటరాని వాళ్ళు ఎవరైతే అంటరాని వాళ్ళుగా వీళ్ళు ఏదైతే పరిగణిస్తూ వచ్చారో అప్పటిదాకా ఈ బ్రాహ్మణ సమాజం, వాళ్ళకి 1895 వరకు బ్రిటిష్ ప్రభుత్వం వీరి పాఠశాలలో ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదంట. 1891లో 10,000 మంది యజవాలు సంతకాలు చేసి తమను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి అనుమతించవలసిందిగా ఒక వినత పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. 10,000 మంది సంతకాలు చేశారంట. ఏది అణిచివేత గురైనటువంటి వర్గాల వాళ్ళంతా కలిసి 10,000 మంది సంతకాలు వేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఏమని? మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోమని. అయితే సవర్ణ హిందువుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వారి వినతిని పట్టించుకోలేదు. సవర్ణ హిందువులు అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ మనువాదులు ఉన్నారో, ఈ బేపనోళ్ళు ఉన్నారో, బ్రాహ్మణులు కానీ ఇంకా తర్వాత మిగిలినటువంటి ఆ 2 అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్డు తగిలి గవర్నమెంట్ చెప్తున్నారనమాట. ఇవి ఏమని? వీళ్ళు అంటరాని వాళ్ళు కదా, వీళ్ళేంటి కొలువులు ఉద్యోగాలు చేసేది, గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళు చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడ్డు తగిలారు అనమాట. అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే, మొదటి నుంచి బ్రాహ్మణులు వీళ్ళ దగ్గర పనిచేస్తుంటారు కదా, వీళ్ళకి మధ్య దాన్ని ఏమంటారు, మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనమాట.
లావాదేవీలు ఉండే వీళ్ళ మధ్య, బ్రాహ్మణులకనో బ్రిటిష్ వాళ్ళకి మధ్య. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ బ్రిటిష్ రూలర్స్ ఏం చేశారంటే బ్రాహ్మణుల యొక్క మాట విని వాళ్ళు ఏం చేశారు, పట్టించుకోవాలా. ఈ 10,000 మంది సంతకాలు పెట్టించినటువంటి అణగారిన వర్గాల వాళ్ళని పట్టించుకోవాలా. తర్వాత ఈ విధంగా మెజారిటీ హిందువులకు నాగరికత వలన వచ్చిన లాభాలను తిరస్కరించారు. అది. తర్వాత క్రింది కులాలకు చెందిన స్త్రీలు అగ్రవర్ణ స్త్రీల వలె పై బట్టను ధరించే అవకాశం లేదు. అది. ఈ ఏదైతే ఈ కులాలు ఆ క్రింది కులాలు అంటే వీళ్ళు అంటరాని వాళ్ళని ఏదైతే చూస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీలు పై వస్త్రాన్ని వేసుకోవడానికి కూడా అధికారం లేదు, ధరించడానికి లేదు అవకాశం. ఏది బ్రిటిష్ పాలనలో సంగతి నేను చెప్తున్నా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది వీళ్ళు రాకముందు నుంచి ఈ బ్రాహ్మణులు ఏదైతే హిందూ మతానికి చెందినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళ పట్ల. ఏది అణగారినటువంటి వర్గాల పట్ల మీరు ఈ విధమైన వస్త్రాలు ధరించాలి, మీరు ఈ విధమైనటువంటి తిండి తినాలి, మీరు ఈ విధంగా బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఒక చట్టాన్ని తెచ్చారో దాని ప్రకారంగా వీళ్ళు అణిచివేత గురి కాబడినటువంటి వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై వస్త్రాన్ని ధరించకూడదు. స్త్రీలు పై వస్త్రాన్ని ధరించకూడదు. దాంతో వేలాది మంది క్రైస్తవులకు మారిపోయారు. అప్పుడు ఆ టైంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇదేంట్రా బాబు, చాలా అన్యాయంగా ఉంది ఇది, అసలు అంటరాని వాళ్ళు ఏంది ఈ విధంగా ఇట్లా చూడటం ఏంది, వీళ్ళు స్వదేశీయులు కూడా ఇంత దుర్మార్గంగా వీళ్ళని ఇంత ఆటవికంగా అనాగరికంగా వీళ్ళ పట్ల వ్యవహరిస్తా ఉన్నారు, ఇది చాలా తప్పు. స్త్రీలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది, వాళ్ళు పై వస్త్రం లేకుండా అలాగే తిరగాలి, ఎంత దారుణమైనటువంటి వివక్ష ఇది అని చెప్పి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు ఇక్కడ తేడా గమనించాలి. ఏది బ్రిటిష్ వాళ్ళు చేసిన పని కాదు. క్రైస్తవ మిషనరీలు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం పర్లేదు, అవన్నీ కూడా మూఢనమ్మకాలు, వాళ్ళు చెప్పేటటువంటి ఈ మనువాదులు చెప్పే మూఢనమ్మకాలు, మీరు వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని యేసుక్రీస్తు చక్కగా సువార్త చెప్పి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం చక్కని ధర్మం అనేది, అసలు ధర్మం అంటే ఏందనేది బైబిల్లో ఉందని వాళ్ళ చక్కగా వివరించి వాళ్ళంతా కూడా పై వస్త్రాలు ధరించుకునేటట్టుగా వాళ్ళకి ధరించేటట్టుగా చేసి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ప్రసాదించారు. తర్వాత క్రైస్తవ స్త్రీలు అగ్రవర్ణ స్త్రీలలాగానే పైబట్టను ధరించడం ప్రారంభించారు. ఇది పెద్ద సంచలనం సృష్టించింది. ఇది చూడండి, అంటే అణిచివేతకు గురి కాబడినటువంటి స్త్రీలు పై వస్త్రాన్ని వేసుకోవడం పెద్ద సంచలనం అయిందంట ఆ రోజు. అంటే ఎంత దారుణంగా ఈ మనువాదులు, ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఈ దుర్మార్గపు గ్రంథాలు ఒకటి రాసి మనుధర్మ శాస్త్రం అని, పరాశర స్మృతి అని ఇలాంటి దుర్మార్గ గ్రంథాలు రాసి వాళ్ళు ఎంత అంటే స్త్రీలని పాపం వాళ్ళ పై వస్త్రం లేకుండా తిరగడం అంటే ఎంత ఘోరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే అంత నీచంగా చూశారు, అంత దుర్మార్గులు మామూలు. తర్వాత చూడండి, పెద్ద సంచలనం సృష్టించింది. క్రైస్తవులకు హిందువులకు ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వం పాత అలవాట్లనే పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చూడండి విషయం. ప్రభుత్వం ఏది బ్రిటిష్ గవర్నమెంట్ అని ఏదైతే ఈ బొడ్డోడు ఈ సద్దిబొమ్మోహముడు ఒకడు ఉన్నాడు కదా, కరుణాకర్ గారు, వాడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఏమని, బ్రిటిష్ వాళ్ళే క్రైస్తవ్యాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు, లేదంటే బైబిల్కి అనుగుణంగా వీళ్ళు ఈ విధంగా ఇట్లా చేశారు, దోచుకున్నారని తప్పుడు దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ దుర్మార్గుడు దుర్గుణాగడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఏమన్నాడు, ప్రభుత్వం పాత అలవాట్లనే పాటించాలని ఉత్తర్వులు జారీ చేసిందంట. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, లేదు మీరు పై వస్త్రం వేసుకోవడానికి వీల్లేదు, మీరు మీ బ్రాహ్మణులు ఏదైతే మీకు మొదటి నుంచి ఒక పద్ధతి, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో దాని ప్రకారం మీరు ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ వేపన వాళ్ళకి వత్తాసు పలికింది, వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడింది, క్రైస్తవ మిషనరీలు సపోర్ట్ గా మాట్లాడారు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, తర్వాత క్రైస్తవ మిషనరీలు కోర్టుకు వెళ్ళి విజయం సాధించారు. ఎవరి మీద? బ్రిటిష్ గవర్నమెంట్ మీద. బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆ తప్పుల్ని, అంటే ఈ మనువాదులకి వీళ్ళు వంత పలుకుతున్నారు, ఈ దుర్మార్గమైనటువంటి ఆచారాలు ఉన్నాయి ఇక్కడ, మానవత్వం మంట కలిసిపోయేటువంటి ఆచారాలు కొనసాగుతున్నాయి, మనిషిగా చూడలేనటువంటి దుర్మార్గపు వ్యవస్థ అనేది మనువాదులు, ఈ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు కొన్ని ధర్మశాస్త్రాల పుస్తకాల్లో రాసి ప్రజలను ఎత్తి రుద్దుతున్నారు, ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అంటరాని వారిగా చేసి పై వస్త్రాన్ని కూడా ధరించలేకుండా ఆడవాళ్ళని నీచంగా చూస్తున్నారని చెప్పేసి కోర్టులో కేసేసి, ఆ కోర్టులో మిషనరీలు గెలిచి మరి వీళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. అంటరాని వాళ్ళని దూరం విసిరేసినటువంటి ఈ దుర్మార్గులు విసిరేసినటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినట్టుగా
ఇక్కడ చాలా స్పష్టంగా జరుగుతా ఉంది. చెప్తా ఉంది ఇక్కడ. ఇట్లా ఇలా చెప్పుకుంటా పోతే ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. మంచి మంచి విషయాలు, చారిత్రక విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో. ఇంకొక కొన్ని విషయాలు చెప్తానండి. అంటే బ్రిటిష్ వారు వచ్చిన దగ్గర నుండి బ్రాహ్మణులకు ఏ విధంగా ఉపయోగపడ్డారో దశల వారీగా పరిశీలిద్దాం అన్నాడు ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రాహ్మణులకి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఉదాహరణ 4 చదువుతానండి. మొదట బ్రాహ్మణులను ఉన్నతమైన పదవుల్లో ఉంచారు. అది అసలు విషయం. వీళ్ళు ఎక్కడున్నా సరే ఈ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు. మొదట బ్రాహ్మణులను ఉన్నతమైన పదవుల్లో ఉంచారు. 2, క్షీణించిపోతున్న దేవాలయ సంస్కృతి జీవం పోశారు. అది మరి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కనుక అయితే, క్రైస్తవ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే, బైబుల్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అయితే, వాళ్ళు మరి ఈ పని ఎందుకు చేస్తారు? వాళ్ళ యొక్క దేవాలయాల్ని పునరుద్ధరించే కార్యక్రమం ఎందుకు చేస్తారు? చేయరు కదా. తర్వాత 3, కులం కచేరీలను ఏర్పాటు చేశారు. అది కులానికి మంచి వీళ్ళు ఏదైతే మనువాదులు మంచి సపోర్ట్ గా నిలబడ్డారు ఎందుకనుక. 4, అశేష హిందూ ప్రజానికం ఎన్నడూ వినయనా ఎరుగని మనుశాస్త్రాన్ని, ఇతర బ్రాహ్మణ శాస్త్రాలను వెలుగు తీసుకొచ్చి విస్తృత ప్రచారం చేశారంట. చూడసు మామూలు వ్యవహారం కాదు. ఎవరు చేసింది పని? బ్రిటిష్ గవర్నమెంట్. అశేష హిందూ ప్రజానికం ఎన్నడైనా అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు వీళ్ళెవరు కూడా చేసుకున్నంత గొప్ప ప్రచారం బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక హిందూ మత గ్రంథాల గురించి బ్రహ్మాండంగా ప్రచారం చేశారంట. మరి వీడు ఈ సత్యభౌమోడు ఎందుకు ఇలా మాట్లాడతాడు మరి నాకు అర్థం కావట్లేదు. కర్ణాటక చెప్పండి బ్రదర్. బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు 1000 సంవత్సరాల పైగా ముస్లిం పరిపాలన జరిగేది. ఈ ముస్లిం పరిపాలన కూడా బ్రాహ్మణులంతా వాళ్ళ ఆస్థానంలో ఉద్యోగాలు సంపాదిస్తూ వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని రాజులకు భార్యలకు ఇస్తూ చక్కగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ముస్లిం పరిపాలనలో హిందూ మత గ్రంథాలు మూలన పడటం అనేది వాస్తవం. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే బ్రాహ్మణవాదుల యొక్క అరాచకాల నుంచి విడిపించుకొని ముస్లింగా మారటము, ఈ గుళ్ళని ప్రాముఖ్యత ఇవ్వకపోవటము, ఇవన్నీ జరిగినాయి. ఒకేసారి బ్రిటిష్ ప్రభుత్వం లాగానే ఈ ముస్లిం రాజులు అందరికీ ద్రోహం చేసి హిందూ రాజులకు ద్రోహం చేశారు, శూద్ర రాజులకు ద్రోహం చేసి బ్రిటిష్ పంచన చేరి మళ్ళా వాళ్ళ గ్రంథాలను బయట పెట్టుకొని, బ్రిటిష్ వాడికి ఏం తెలుసు మనుస్మృతి? బ్రిటిష్ వాడి స్మృతిని ఇచ్చింది ఎవడు? అవునా కదా? బ్రిటిష్ వాడి చేతికి మనుస్మృతి ఇగానే అందులో ఏముంది ఆడికి తెలుసు? సంస్కృత భాషకు వస్తే కదా. సో వీళ్ళ అధికారాన్ని చేపుచ్చుకొని ఇండైరెక్ట్ గా వీళ్ళే పరిపాలన సాగించారు బ్రిటిష్ ప్రభుత్వం. చూస్తే అదే అర్థం అవుతుంది. అంటే పేరు వాళ్ళది ఉంది కానీ, అంటే మనకి పేరు వచ్చేసి మన్మోహన్ సింగ్ అని ఉండేది ప్రధానమంత్రి అని. వెనకమాల చక్రం తిప్పేదంతా సోనియా గాంధీ. తెలుసు ఆ సంగతి అందరూ తెలిసిపోయి, పసిపిల్లడికి కూడా తెలుసు. సో అలాగే ఉంది పరిస్థితి ఇక్కడ చూస్తాను. 5వ పాయింట్ చెబుతాను. దేవాలయాల పైన ఆధిపత్యాన్ని ధర్మకర్తలకు అప్పగించారు. తద్వారా బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని పెంచి కింద కులాల వారి హక్కుల్ని కాలరాచారు. అది అంటరాని వాళ్ళని మాత్రం వాళ్ళని అలాగే ఉంచారు. బ్రాహ్మణులు సపోర్ట్ చేశారు. క్రైస్తవులు, ముస్లింలు కాని వారందరినీ హిందువులు గానే గుర్తించారు. పాలనా వ్యవహారాల్లోనూ తీర్పుల్లోనూ హిందూ న్యాయాన్ని అందరికీ వర్తింపజేశారు. అది హిందువుల యొక్క ధర్మశాస్త్రాలని పిలువబడుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని అందరికీ వర్తింపజేశారు. అంటే బాగా సపోర్ట్ చేశారు బ్రాహ్మణులకు. వ్యవహారాల్లోనూ తీర్పుల్లోనూ హిందూ న్యాయాన్ని అందరూ వర్తింపజేశారు. తర్వాత 7వది, కుల వ్యత్యాసాలకు రాజ్య ఆమోదాన్ని ఇచ్చారు, రాజ్య సంరక్షణని ఇచ్చారు, రాజకీయ ప్రాముఖ్యతని ఇచ్చారు. 8, ఉన్న పరిస్థితులను మార్చడానికి వీలు లేకుండా చేయడం ద్వారా సంస్కర్తల కళల్ని భగ్నం చేశారు. అది ఎవడన్నా ఒకడో ఇద్దరు మంచోడు ఉంటే, ఏదో ఈ వీరేశలింగం లాంటి వాళ్ళు, లేదంటే రాజా రామ్మోహన్ రాయలు వాళ్ళ కళలను భగ్నం చేశారంటే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారా, ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఇది దురాచారాలరా, ఈ మంచి కాదురంటే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదన్నమాట. వాళ్ళ యొక్క ఏమాత్రం కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. 9వది, జోక్యం చేసుకోరాదన్న పేరుతో, ఈ జాగ్రత్త మళ్ళీ చదువుతున్నా, జోక్యం చేసుకోరాదన్న పేరుతో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులు మరింత చురుగ్గా అమలు కావడానికి దోహదపడ్డారు. అది వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి బ్రాహ్మణులకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడింది అనమాట. ఏంటి? మీరు మా యొక్క మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఓకే, మీరు అలా ఉంటే మీరు చెప్పినట్టు మేము చేస్తాం, మీకు ఏది కావాలంటే అది మేము సమకూరుస్తాం, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సరే మేము చేస్తాం. అయితే ఒక కండిషన్, మా యొక్క మత విశ్వాసాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. ఎందుకు జోక్యం చేసుకోకూడదు? ఇక మత విశ్వాసాలు అంటే పేరు ఆడుతుంటది కానీ మన మీద పరిపాలన అంతా బ్రాహ్మణులుగా ఉంటుంది. అదే కదా. ఇక ఈ మత విశ్వాసాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలంటే ఇండైరెక్ట్ పరిపాలన చేసేది వీళ్ళే మనల్ని.
సో దానికోసం వీళ్ళు ఆ పని చేశారు. తర్వాత చివరగా దుర్మార్గమైన మతాచారాలను ఉన్నతమైన సంస్కృతిగా కీర్తించి పరిరక్షించవలసిన దానిగా అభివర్ణించారు. దుర్మార్గమైన మతాచారాలను ఉన్నతమైన సంస్కృతిగా కీర్తించారంట. దుర్మార్గమైన మతాచారాలు అంటే సతీసాగమనం, బాల్య వివాహాలు ఇలాంటివి దుర్మార్గం ఉంటాయి కదా, ఇవి చాలా గొప్పవి అన్నట్టుగా వీళ్ళు దాని గురించి గొప్పగా ప్రచారం చేశారంట. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది ఇంకా ఇదంతా కూడా. ఇట్లా చరిత్ర చదివితే అప్పుడు ఆ బుడ్డోడికి చరిత్ర తెలియదు, తెలిసినా వక్రీకరించడం వాడి పని. కాబట్టి సహోదరులందరూ కూడా ఇది నా దగ్గర నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ సామ్రాజ్యవాద చరిత్రని ఇది వచ్చేసి మీకు స్వామి ధర్మతీర్థ గారు 18వ శతాబ్దంలో రాశాడు. ఇది మీరు ఎక్కడ దొరికిద్దండి, ఇది ప్రజాశక్తి బుక్ హౌస్ లో ఈ బుక్ దొరికిద్దండి, చదవండి. చాలా మంచిగా రాశాడు చరిత్ర అంతా కూడా. అంబేద్కర్ కూడా ఈ పుస్తకాన్ని బాగా మెచ్చుకున్నాడు. చెప్పండి. కాదు కదా, రాసింది క్రైస్తవుడైతే కాదు కదా? లేదు లేదు, అంటే రేపు దురాచారాలండి రాశాడు, క్రైస్తవులు రాసింది కాదు. సరేనాము, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముగించుకోబోయే ముందు ఒక 4-5 స్లైడ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాను నేను. సో కంప్లీట్ సమాచారం ఇచ్చినట్టుంటది మనకు వీక్షకులకు. సో వీక్షకులారా, బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగా వ్యతిరేకించిందంటే క్రైస్తవ మిషనర్లను, ఎవరన్నా ఉద్యోగంలో ఉండి క్రైస్తవులుగా మారితే వారు ఉద్యోగాలు కోల్పోయేవారు. చూడండి, మిషనరీ రిజిస్టర్ April 1813, లెటర్ టు ద హౌస్ ఆఫ్ కామన్స్ బై విలియం విల్బర్ఫోర్స్ అండ్ సిమిలర్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద మిషనరీ సొసైటీ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్స్. ఇక్కడ స్పష్టంగా దట్ యువర్ పిటిషనర్స్ హ్యావ్ లెర్న్డ్ విత్ పెయిన్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ లయబుల్ టు డిస్కరేజ్మెంట్. అంటే క్రైస్తవ్యాన్ని డిస్కరేజ్ చేస్తూ, ఇన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నేటివ్ కన్వర్ట్స్ there to having been generally excluded from those official situations in India. Official positions నుంచి వాటి నుంచి తొలగించేవారు. which are freely bestowed on Hindus and Mohammedans. మళ్ళీ ముస్లిమ్స్ కి హిందూస్ కి ఫ్రీగా అవి అందుబాటులో, వాళ్ళకి ఫ్రీలీ bestowed on Hindus and Mohammedans చెప్తూ ఒక విషయానికి వద్దాం వీక్షకులారా. ఇప్పుడు వీడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అరాచకాలు క్రైస్తవులు చేసినట్టు చిత్రీకరించారు కదా. సో ఇప్పటి వరకు అసలు ఆర్య బ్రాహ్మణుల మనువాద భావజాలం ఏ విధంగా ఉంటుందో జాన్కోయ బ్రదర్ గారు వివరించారు. అలాగే క్రాంతిక్ కుమార్ బ్రదర్ గారు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఎలా బ్రాహ్మణులతో అనుసంధానమై ప్రజలను దోచుకుందో, ఎలా బ్రాహ్మణులు వారి తొత్తులుగా మారి భారతదేశాన్ని కొల్లగొట్టారో వివరించారు. అలాగే సాంబ బ్రదర్ చాలా చక్కగా చారిత్రక ఆధారాలతో స్పష్టంగా ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ఆర్య బ్రాహ్మణులు ఏ విధంగా భారతదేశ ప్రజలను హింసించారో, మతం అనే మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఆ మతం ముసుగులో ఏ విధంగా అధికారం చెలాయించారో వివరించారు కదా. ఇవన్నీ పక్కన పెడదాం, అవి ఎప్పుడో జరిగింది అనుకుందాం. సరే, స్వాతంత్ర సమయంలో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీని స్థాపించారని అందరికీ తెలుసు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీకి సైనికులను రిక్రూట్ చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు బ్రిటిష్ ఆర్మీకి సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా సైనికులను రిక్రూట్ చేశాడు. మరి ఆ విషయం ఎందుకు చర్చించాడు వీడు? స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను చూడండి. సావర్కర్ వాజ్ ఇష్యూయింగ్ సర్క్యులర్స్ ఫర్ ద మిలిటరైజేషన్ ఆఫ్ హిందూస్. దిస్ వాజ్ క్లియర్లీ టు హెల్ప్ ద బ్రిటిష్ అగేన్స్ట్ ద అడ్వాన్సెస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇది ఏదో ఒక సావర్కర్ గ్రంథంలోంచి నేను చూపిస్తున్నాను. సైటెడ్ ఇన్ సావర్కర్ వీడి సమగ్ర సావర్కర్ వాంగ్మ్య, హిందూ రాష్ట్ర దర్శన్ వాల్యూమ్ 6, మహారాష్ట్ర ప్రాంతిక్ హిందూ సభ, పూనా 1963, పేజ్ నెంబర్స్ 462 to 461. స్పష్టంగా ఆయన గ్రంథంలోంచి నేను చూపిస్తాను. ఒక వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీకి సైనికులను రిక్రూట్ చేస్తుంటే భారతీయులను, ఇంకొక బ్రాహ్మణుడు ఇదే భారతీయులను బ్రిటిష్ ఆర్మీకి రిక్రూట్ చేసి ఇండియన్ ఆర్మీకి అగెన్స్ట్ గా పోరాటం చేయడానికి సంసిద్ధం చేస్తున్నాడు. భారతదేశాన్ని మోసం చేసింది ఎవరు? క్రైస్తవుడా? వీటిపై ఎందుకు మాట్లాడాడు వీడు? దమ్ముంటి ఇవి తీసి మాట్లాడాలా, బ్రాహ్మణులు ఏ విధంగా భారతదేశాన్ని మోసం చేశారు. ఇది రీసెంట్ కదా. నెక్స్ట్ ఇంకొకటి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అందరికి తెలిసిందే. క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతదేశంలో ఎంత ఊపు తీసుకొచ్చిందంటే, బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా మూవ్మెంట్ కి భయపడిపోతే ఆ టైంలో ఇంకొక బ్రాహ్మణుడు శ్యామప్రసాద్ ముఖర్జీ ఏం ప్రపోజల్ పెట్టాడు తెలుసా? నేను క్విట్ ఇండియా మూవ్మెంట్ అణచివేస్తాను, నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. ఈ బ్రాహ్మణుడు భారతదేశానికి అనుకూలంగా పనిచేశాడా, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడా? చాలా మంది క్రైస్తవులు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే ఈ బ్రాహ్మణులు భారతదేశ స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశారు. మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించాడు వీడు?
వీడు అంత మంచి దేశభక్తుడైతే బ్రాహ్మణుల తొత్తు కాకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటే ఇవన్నీ ప్రశ్నించాలి కదా. చూడండి, శ్యామప్రసాద్ ఈ విధంగా లెటర్ ని ముగించాడు. శ్యామప్రసాద్ ended the letter with a discussion of the mass movement organized by the Congress. He expressed the apprehension that the movement would create internal disorder and will endanger internal security during the war by exciting popular feeling, and he opined that any government in power has to suppress it, but then according to him could not be done only by persecution. In that letter he mentioned item wise the steps to be taken for dealing with the situation. బ్రిటిష్ ప్రభుత్వానికి సలహాలు అందించాడు ఏ విధంగా అణచివేయాలా ఈ మూమెంట్ అని చెప్పేసి. మరి వీడు బ్రాహ్మణుడు కదా, వీడి గురించి ఎందుకు మాట్లాడాడు? ఇంకొక బ్రాహ్మణుడు బ్రిటిష్ కి తొత్తుగా మారి బ్రిటిష్ కి ఒక స్పైగా పనిచేశాడు, అటల్ బిహారీ వాజ్పేయి. స్పష్టంగా ఆయన ఒప్పుకున్న సంతకం పెట్టిన లెటర్లు బయటపడ్డాయి. అదంతా ఇచ్చిపెట్టండి. ఈ బ్రిటిష్ పరిపాలన అయిపోయింది, ఇండిపెండెన్స్ పోరాటం అయిపోయింది. ప్రస్తుతం భారతదేశాన్ని ఎవరు దోచుకుంటున్నారు? స్క్రీన్ పైన పెట్టాను చూడండి. లిస్ట్ ఆఫ్ స్కాండల్స్ ఇన్ ఇండియా బై బ్రాహ్మిన్స్. బేసిల్ ఇంటర్నేషనల్ $500 మిలియన్ దోచుకెళ్ళిపోయారు. సహారా స్కాండల్ $9 బిలియన్, శారదా స్కాండల్ $6 బిలియన్, కామన్వెల్త్ గేమ్స్ $12 మిలియన్, డిడిసిఏ $14 మిలియన్, పిక్సాన్ మీడియా $100 మిలియన్, సూర్య ఫార్మా $100 మిలియన్, ఎలక్ట్రోథాన్ ఇండియా లిమిటెడ్ $332 మిలియన్, విజయ్ మాల్యా $1.3 బిలియన్, విన్సమ్ డైమండ్ $400 మిలియన్, సూర్య వినాయక్ ఇండస్ట్రీస్ $210 మిలియన్, కోల్ స్కాండల్ $40 మిలియన్, జయలలిత $6 బిలియన్, ఐజిఐ ఎయిర్పోర్ట్ $32 బిలియన్, డయల్ స్కామ్ $25 బిలియన్, గ్రానైట్ స్కాండల్ $2.8 బిలియన్, మహారాష్ట్ర ఇరిగేషన్ స్కాండల్ $12 బిలియన్, కర్ణాటక వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కాండల్ $39 బిలియన్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఫ్రాడ్ $3.82 బిలియన్, హైవే స్కాండల్ $13.97 మిలియన్. ఇవన్నీ బ్రాహ్మణులు చేసిన మోసాలు. ఇన్ని స్కాండల్స్ చదువుకుంటూ పోతే టైం సరిపోదు. వాళ్ళతో పాటు బన్యాస్ చేసిన ద్రోహాలు. ఇంకొక విషయం, ఈ ఓబీసీ మైనారిటీల బాగు కోసము మండల్ కమిషన్ బిల్ అనేది ప్రవేశపెట్టబడి విపి సింగ్ దాన్ని అమలుపరచాలని ప్లానింగ్ లో ఉన్నప్పుడే ఈ బ్రాహ్మణులు కుట్రపూరితంగా అదే సమయంలో ప్రజల దృష్టి మండల్ కమిషన్ రిపోర్ట్ నుంచి తప్పించడానికి రథయాత్ర స్టార్ట్ చేశారు అద్వానీ ఆధ్వర్యంలో. ఈ మండల్ కమిషన్ అమలుపరచబడితే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి దళితులకు అధికారం చేజిక్కుతుంది, వీళ్ళకు ఎక్కడ లేని అధికారాలు వస్తాయి, మన పట్టు కోల్పోతుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని పరిపాలించేది బ్రాహ్మణులే. ఆడు ఎవడన్నా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని పరిపాలించేది బ్రాహ్మణులే. వీళ్ళు ఉన్నది 3% కానీ మొత్తం 85% గుప్పిట్లో పెట్టుకున్నారు వీళ్ళ కుయుక్తితో. సో మండల్ కమిషన్ రికమెండేషన్స్, మండల్ కమిషన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలు అమలు జరగకుండా ఉండటానికి, దేశం దృష్టి దానిపై మరల్చడానికి రథయాత్ర స్టార్ట్ చేసి దేశంలో మతపరమైన విచ్ఛిన్నానికి తెరలేపి బాబ్రీ మసీదుని కూల్చివేసి ఆ మండల్ కమిషన్ మూలపడిపెట్టి చేశారు కదా. అంటే మనం ఎవరం కూడా ఇవి గమనించాం. ఎంతసేపు కాషాయదారులు ఏమైతే చెప్తారో అది విని గుడ్డిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు కాషాయదారులు కూడా ఇటువంటి శిఖండిలను అడ్డం పెట్టుకొని మోసం చేస్తారు ప్రజల్ని. ఇప్పుడు కర్ణాకర్ లాంటి శిఖండిలను అడ్డం పెట్టుకుని 85% ప్రజలపై పట్టు సాధించడానికి ఆలోచనలు. ఇది పక్కన పెట్టండి. ఏ క్రైస్తవుడైనా సరే భారతదేశానికి వ్యతిరేకంగా ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినట్టు కానీ, భారతదేశానికి వ్యతిరేకంగా లేదా భారతదేశ సార్వభౌమత్వానికి, భారతదేశ అధికారానికి లేదా భారతదేశ సెక్యూరిటీకి తూట్లు పడే విధంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయా? ఏ క్రైస్తవుడైనా భారతదేశ విషయాలు వేరే దేశానికి చేరేసిన దాఖలాలు ఉన్నాయా? మొత్తం లిస్ట్ పెట్టాను చూడండి. హిందువులు పాకిస్తాన్కి సపోర్ట్ గా భారతదేశానికి సంబంధించిన విషయాలు చేరవేసిన లిస్ట్ ఇక్కడ. ఒక్క క్రైస్తవుడైనా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు ఈ రోజు వరకు? స్పష్టంగా స్క్రీన్ పైన లిస్ట్ పెట్టాను. నేను చదువుకుంటూ పోతే ఇంకా టైం పడుతుంది. వీళ్ళందరూ హిందువులు భారతదేశ రీసెంట్ ఇప్పుడు కాశ్మీర్లో మిలిటెంట్లు ఎలా ప్రవేశించారో చూశాం కదా. కాశ్మీర్లో మిలిటెంట్లు ప్రవేశించడానికి బీజేపీ సంబంధించిన వ్యక్తులు అక్కడ సహాయం అందించారు. బయటపడింది కదా. దాని మీద ఎవడన్నా నోరు మెరుపుతున్నాడా? బీజేపీ వర్కర్లు కూడా అందులో ఉన్నారు. బీజేపీ ఐటీ సెల్ కూడా అందులో పనిచేసింది. పాకిస్తాన్కి అనుకూలంగా దేశ భద్రతకు సంబంధించిన సమాచారం వారికి అందవేస్తూ. ఇవన్నీ ఎవడు మాట్లాడాడే? ఒక క్రైస్తవుడు అన్నాడు ఇందులో.
ఈ లిస్ట్ ఆఫ్ ఇండియన్ అఫీషియల్స్ స్పైయింగ్ కేసెస్, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ లిస్ట్ ఇది. ఒక్క క్రిస్టియన్ లేడు ఇందులో. క్రైస్తవ మిషనరీలకు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. బ్రిటిష్ ప్రభుత్వము హిందువులకు అనుకూలంగా ఉండి హిందూ మందిరాలు పునరుద్ధరణకు సహాయం చేస్తూ బ్రాహ్మణులు తమ మతంపై పట్టు సాధించడానికి తమ మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకొని బ్రాహ్మణ హిందువులానే అదే మనుధర్మ శాస్త్రాన్ని వాళ్ళు అవలంబించడానికి అనుమతి ఇచ్చారు. రిఫార్మర్స్ అంటే ఈ మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా లేకపోతే బ్రాహ్మణవాదానికి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని అణచివేశారు. క్రైస్తవ మిషనరీలు మత ప్రచారం చేసుకుంటానికి ఎక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వం సహాయం చేయలేదు. రాబోయే రోజుల్లో క్రైస్తవ మిషనర్లు ఏ విధంగా గవర్నమెంట్తో పనిచేసి భారతదేశాన్ని సంస్కరించారో, భారతదేశంలో ఉన్న సమాజంలో ఉన్న ఆకృత్యాలను అరికట్టారో చూద్దాము. అదే విధంగా ఏ విధంగా కుటుంబ వ్యవస్థను కాపాడారో చూద్దాము. నేను కుటుంబ వ్యవస్థను కాపాడారంటానికి అందరికీ అనుమానం రావచ్చు. క్రైస్తవ మిషనర్లు కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడారని చెప్పేసి ఉదాహరణ తీసుకోండి. బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహం, వితంతువులను వ్యభిచారులుగా మార్చకుండా అడ్డుకున్నారు. స్త్రీలకు కుటుంబంలో చదువు అందేలా చూశారు, వైద్యం అందేలా చూశారు. గర్భిణీ స్త్రీలు ప్రసవించడానికి ఏ విధంగా సహాయం చేయాలో చేశారు. హాస్పిటల్స్ నిర్మించారు. అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో క్రైస్తవ మిషనరీ పాత్ర ఏంటో చూద్దాం. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో క్రైస్తవ మిషనరీ పాత్ర ఏంటో చూద్దాం. అలాగే మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో క్రైస్తవ మిషనరీల పాత్ర ఏంటో చూద్దాం. అలాగే వాళ్ళ మతాన్ని సంస్కరించుకుంటానికి కూడా క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా ప్రభావం చూపారో మనం రాబోయే రోజులు చూద్దాం. అలాగే వ్యాపార రంగంలో కూడా భారతదేశం ముందుండడానికి క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా సాయం చేయాలో చూద్దాం. వ్యాపార రంగంలో అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భారతదేశానికి వెన్నుముక వ్యవసాయ రంగము, పాడి రంగము, ఈ రెండు రంగాలను కూడా అభివృద్ధి చేసింది క్రైస్తవ మిషనరీలు. మళ్ళీ భారతదేశానికి అతిగా రాబడి చేకూర్చే రంగం రైల్వే రంగం. ఈ రైల్వే రంగం స్టార్ట్ అవుతానికి కూడా కారకుడు క్రైస్తవ మిషనరీ. భారతదేశంలో రైళ్ల నిర్మాణం చేసి రైలు ఇంజన్ను భారతదేశానికి తీసుకొచ్చి వాటి రైల్వే వ్యవస్థ స్థాపించింది కూడా ఒక క్రైస్తవ మిషనరీ. ఇవన్నీ కూడా చూద్దాం. సో స్పష్టంగా వీక్షకులారా అర్థం చేసుకోండి, బ్రిటిష్ ప్రభుత్వానికి క్రైస్తవ మిషనరీకి ఎక్కడ కూడా పొంతన లేదు. ఇరువురు కలిసి సామరస్యంగా పనిచేసిన దాఖలాలు లేవు. బ్రిటిష్ ప్రభుత్వం ఎంతసేపు బ్రాహ్మణులకు తోడుగా ఉండి బ్రాహ్మణుల అధికారానికి వంత పాడుతూ బ్రాహ్మణుల ద్వారా ఈ దేశాన్ని దోచుకుంది. యా కాంతి బ్రదర్, చివరి మాట చెప్పమంటారా? యా బ్రదర్, మీరు చివరి మాటలు చెప్పి అలాగే ప్రార్థించండి బ్రదర్. ఆ ప్రార్థించేటప్పుడు కరుణాకర్ని వాళ్ళందరూ కూడా జ్ఞాపకంలో ప్రార్థించి ముగించండి. మనం ఈ చర్చ ముగించేద్దాం. మీరు చెప్పదలుచుకుని చెప్పండి. చెప్పిన వెంటనే ఓకేనా. ఇక్కడ కరుణాకర్ చెప్పిన విషయాల్లో చూసిన వీడియోలో ఖచ్చితంగా అతను చెప్పేది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆ దుర్మార్గకరమైన కార్యాలకి ప్రేరేపణ ఏంటంటే బైబిలు అని చివరికి వచ్చేటప్పటికి తన మనసులో ఉన్న ఊహని, అంటే కేవలం దానికి ఇది ఒక ఆధారం, ఇదిగో బుక్ లో రాసి ఉంది, లేకపోతే చరిత్రలో పలానా వ్యక్తి రాశాడు, చరిత్ర ఇలా చెప్పాడు అని ఏ ఆధారం చూపించకుండా కేవలం తన ఊహ, తన మనసులో ఉద్దేశపూర్వకంగా బైబిల్ ఇలా చెప్పింది కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇలా చేశారు అని చెప్తున్నారు. నిజానికి చివరిగా నేను ఈ కరుణాకర్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ చేత ప్రేరేపించబడిన వారు దుర్మార్గకరమైన కార్యాలు చేయరు. మొదటి విషయం, బైబిల్ చేత ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే సమాజ సేవ చేస్తారు, సమాజంలో ఉన్న తప్పుడు విషయాలను ఖండిస్తారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, కులతత్వాన్ని గద్దిస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. బైబిల్ చేత ప్రేరేపించబడి మన ఇండియాకు వచ్చిన వాళ్ళు బైబిల్ ప్రేరేపణతో మన దేశంలో ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు మదర్ తెరిసా. ఈ విషయం మరి కరుణాకర్కి తెలుసో లేదో. అంటే మదర్ తెరిసాని కూడా తప్పుపడతాడు ఇతను. ఎందుకంటే ఇతను మతతత్వం, మతోన్మాదం ఇతనిలో బాగా పెచ్చిరేగిపోయింది కనుక చివరికి హైందవుల్లో 90% మంది కూడా మదర్ తెరిసాని ఒప్పుకుంటారు. మదర్ తెరిసా సేవల్ని కొనియాడతారు. హైందవుల్లో 90% మంది, 95% మంది కొనియాడతారు. ఇలాంటి మతోన్మాదులు మదర్ తెరిసాని కూడా తప్పుపడతారు. ఎందుకంటే ఆమె వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేసింది. ఎంతో మందిని, అనాథలుగా ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకుంది. ఎంతో గొప్ప సేవ మరి మురుకువాడల్లో ఆమె చేసినట్లుగా మనం పుస్తకాల్లో
మనం ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం ఏంటమ్మా? మీరు ఎందుకు చేస్తున్నారు ఇంత గొప్ప సేవ అంటే, నేను ప్రతి మనిషిలో క్రీస్తుని చూస్తున్నాను. క్రీస్తుని ప్రేమించినట్లుగా ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాను అని ఆమె స్పష్టంగా చెప్పుకొచ్చింది. అంటే బైబిల్ ప్రేరేపణతో ఒక వ్యక్తి ఇతర వ్యక్తికి గాని, ఇతర దేశానికి గాని కీడు చేయుడు అనే విషయం కరుణాకర్ తెలుసుకుంటే మంచిది. బైబిల్ ప్రేరేపణతో విలియం కేరీ ఇక్కడికొచ్చాడు. కేవలం మతాన్ని ప్రకటించడానికి మాత్రమే అతని జీవిత కాలాన్ని వెళ్ళబుచ్చలేదు. సమాజ సేవ చేయాలనుకున్నాడు. ఇక్కడ సతీ సహగమనాన్ని చూసి చలించిపోయాడు. చాలా వేదన పడ్డాడు. సమాజ సేవ చేయడం మొదలుపెట్టాడు. చదువులేని స్త్రీలను చూసి చలించిపోయాడు. చదువుకోవాలి అని స్త్రీలకు బోధించాడు. కేవలం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయించాలి, క్రైస్తవులుగా చేయించాలి, మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు పనిచేయలేదు. క్రీస్తు చూపిన ప్రేమను వాళ్ళు సమాజానికి చూపించడానికి ప్రయత్నం చేశారు. అలాగే బైబిల్ ప్రేరణతో ఒక వ్యక్తి గనక బైబిల్ ప్రేరేపిస్తే అతను ఎలా ఉంటాడంటే, కీడు చేయడు, మనుషులను చంపడు. ఒక సరార్దర్ కాటన్ లాగా సమాజ సేవ చేయడానికి ఏ దేశానికి వెన్నుముక ఉన్న ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టించి బ్రిటిష్ ప్రభుత్వంతో వాదించాడట. దగ్గర దగ్గర 2 సంవత్సరాల పాటు వాదించాడట. 2 సంవత్సరాల పాటు వాదించి ఒక ట్రూ క్రిస్టియన్ గా ఒక ట్రూ క్రిస్టియన్ గా నేను ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సమాజ సేవ చేశాడు. ఇది బైబిల్ ప్రేరేపణ అంటే. అంతేగాని ఎవడో ఎక్కడో తప్పు చేశాడు, దానికి కారణం ఇదిగో క్రైస్తవులే అని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అర్థం పర్థం లేకుండా క్రైస్తవులకు ముడిపెట్టి మరి నిందలు వేయడం అనేది, అది ఆధారం లేని నిందలు వేయడం అనేది అది సంస్కారం కాదు, సభ్యత కాదు. ఏదైనా మాట్లాడినప్పుడు దాని వెనక పూర్వాపరాలు పరిశీలించి చరిత్ర తెలుసుకుని ఆ చరిత్ర ప్రకారంగా ఆధారాలతో సహా ముందుకొస్తే కరుణాకరకు మంచిది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక నింద క్రైస్తవుల మీద వేయటం జరుగుతుంది వీళ్ళు. అదేంటంటే, వీళ్ళు క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి ఉప్పు పప్పు చూపించి సమాజ సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి మతంలోకి లాగేసేవారు. సేవ చేస్తే నిస్వార్థంగా చేయాలి గాని, మీరు మతం మార్చుకుంటే మీకు ఈ సాయం చేస్తాము, మతం మార్చుకుంటే మీకు ఇది చేస్తాము అని చెప్పేసి అలా ప్రలోభ పెట్టి పేదవారందరినీ క్రైస్తవులకు దింపేశారని చెప్పి చాలా మంది మరి నిందించడం అనేది మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న కరోనా వ్యాధి లాంటి తెగుళ్ళు, అప్పట్లో అతివృష్టి, అనావృష్టి, భయంకరమైన పరిస్థితులు దేశం మీద పడినప్పుడు వేలాది మందికి సహాయం చేస్తూ, ఆహారం పెడుతూ సమాజ సేవ క్రైస్తవ మిషనరీలు మరి ముఖ్యంగా ప్రచారం కాదు, మతచారం కాదు, మరి ముఖ్యంగా వీళ్ళు ఏం చేసేవారంటే సమాజ సేవ చేసేవాళ్ళు. ఆ సమాజ సేవలో ఎవ్వరూ కూడా మార్పు చెందిపోవాలి, మతం మారిపోవాలని వాళ్ళు కోరుకోలేదు నిజంగా. అయితే వీళ్ళు చేస్తున్న సమాజ సేవ సమాజం చూసినప్పుడు వీళ్ళు దురాచారాలను ఖండించి దౌర్భాగ్య స్థితిలో, దీన స్థితిలో ఉన్న వాళ్ళని ప్రేమించడం అనే ఆ గుణం చూసి వీళ్ళని భారతదేశంలో ఉన్న అనేక కులాల వాళ్ళు, భారతదేశంలో ఉన్న అనేక మంది వీళ్ళని అనుసరించడం మొదలుపెట్టారు. ఇది అసలు విషయం. అంతే తప్ప మతాన్ని దిద్దడానికి వచ్చి ఏదో ప్రలోభ పెట్టి మతంలోకి లాగేసుకున్నారు అనేది కూడా ఇది చాలా భయంకరమైన నింద. ఏ మిషనరీ కూడా ప్రలోభ పెట్టలేదు. ఏ మిషనరీ కూడా ఏదో డబ్బులు ఆశ పెట్టి, లేకపోతే ఆ ఉప్పు పప్పు ఆశ పెట్టి సమాజాన్ని మతంలోకి లాక్కోవాలని వీళ్ళ ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని మరి అందరూ గమనించాలి. ఈ కరుణాకర్ నీకు ఏదైనా పూర్తి ఆధారం ఉంటే ఆధారం పట్టుకొచ్చి మాట్లాడాలని మీకు తెలియపరుస్తూ, ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నది కేవలం బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణుల యొక్క వ్యవస్థను కాపాడడానికి ఆ బ్రాహ్మణులకు తొత్తులుగా ఉన్నది కరుణాకర్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళ చేతిలో ఉండి, వాళ్ళ చేత పోషింపబడుతూ సమాజం అంతటిని కూడా, దేశం అంతటిని కూడా, దేశంలోని రహస్యాలన్నిటిని వారికి చేరవేసే ప్రతినిధులుగా అప్పుడు పనిచేస్తే, ఈ బ్రాహ్మణ వ్యవస్థ కాపాడడానికి ఈ రోజున ఈ కరుణాకర్ ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు దేశద్రోహులైతే ఇప్పుడు ఇతను దేశద్రోహిగా ఉన్నాడని ఖచ్చితంగా మరి సమాజం తెలుసుకోవాలి. చరిత్ర ఆలోచించి చరిత్రలో ఏముందో చూసుకుని ఆధారాలతో సహా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని, ఆ తెలిసి తెలియని మాటలతో క్రైస్తవులపై నింద వేయడం మానేసి, క్రైస్తవ్యం భారతదేశానికి చేసిన సేవ ఎంత గొప్పదో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా హైందవ మరి
క్రైస్తవ సహోదరులు కూడా అందరూ కూడా ఆలోచించవలసిందిగా ఈ మాటలు చెప్తూ మరి నేను నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసి ముగించమంటారన్నా? చేయండి. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఇక మనము మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు నాయన మతోన్ములకు మరియు చరిత్ర తెలియని కొంతమందికి, అలాగే సమాజానికి కూడా కొన్ని నిజాలు తెలియపరచడానికి అయ్యా ఈ చర్చ ద్వారా నవీన్ గారు, సాంబరావు గారు, జాన్ కుయ్య గారు, నేను కొన్ని విషయాలు నీ ప్రజలకు చెప్పడానికి, సమాజంలో నిజం ఏంటి, అబద్ధం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేది తెలియపరచడానికి కొంత మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. గతంలో అయ్యా ఇదిగో ప్రభువా, క్రైస్తవులు చేసిన పరిచర్య ఎంత గొప్పదో, బ్రిటిష్ వారు మా దేశం మీద పడి దోచుకుంటున్న టైంలో క్రైస్తవులను అణచివేసిన పరిస్థితులు ఎలా ఉంటాయో నీ యొక్క బిడ్డలు తండ్రి, నీ పిల్లలు అయ్యా మా బ్రదర్స్ చెప్పారు తండ్రి. ఈ విషయాలని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, బైబిల్లో సూచించబడిన ప్రేమ, సమానత్వం, సేవ, ఈ విషయాలని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ ఉన్నతమైన జ్ఞానాన్ని సాధించి బలపరిచి మహిమ మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. అందరికీ వందనాలండి. యా బ్రదర్, థాంక్యూ. యా, సో వీక్షకులారా, రేపు కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ భారతానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. వారు ఏ విధంగా భారతదేశంలో సమాజాన్ని సంస్కరించడం ముఖ్యంగా తెలుసుకుందాము. ఏ ఏ రంగాల్లో వారు సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశం ఈ స్థానంలో ఉండటానికి ఆనాడు మెట్లు ఎలా కట్టారో చూద్దాము. ఆనాడు వారు విత్తిన విత్తనం ఈరోజు ఎదిగి ఫలించి ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆనాడు ఏ విధంగా సమాజంలో ఉన్న దుశ్చర్యలను, ఈ మనువాద చర్యలను ఖండిస్తూ సమాజాన్ని తీర్చిదిద్దారు చూద్దాము. సో ప్రతి రంగంలో ఏ విధంగా వాళ్ళ వంతు సాయం చేసి భారతదేశాన్ని ముందుకు నడిపించారో చర్చిద్దాము. ఇప్పటి వరకు ఈ చర్చను వీక్షించినందుకు థ్యాంక్యూ. అలాగే చాలా మంది సోదరులు చర్చలో వీక్షిస్తున్నారు, లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే అందరితో పాటు ముస్లిం సోదరులు కూడా ఈ లైవ్లో పాల్గొని వారి ఫీడ్బ్యాక్ అందిస్తున్నారు. సో ముస్లిం సోదరులు కూడా లైవ్లో పాల్గొని ఇంకా ఈ విషయాలు అనేకులు తెలిసినలాగా సాయం చేయాలని, మీరు పాల్గొనటం కాదు, మీ మిత్రులకు కూడా ఈ లైవ్ యొక్క లింక్ని షేర్ చేయండి. అందరూ పాలిభాగస్తులు కావచ్చు. ఎందుకంటే మనం ఏం మత ప్రచారం చేయట్లేదు, ఇక్కడ మనం చరిత్రను అధ్యయనం చేస్తున్నాము, చరిత్రలో జరిగిన సంఘటనల గురించి విశ్లేషించుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా అందరూ పాల్గొనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.